అమృత బిందూపనిషద్ వేద్యం యత్ పరమాక్షరం తదేవ హి త్రిపాద్ రామచంద్రాఖ్యం న పరాగతి. దీనికి కూడా ఎత్తుగడ ఈ అమృత బిందూపనిషత్ అనేది ఆత్మ విద్యలో చాలా ప్రధానమైన ఉపనిషత్తు అండి. ఆత్మ విచారణలో మీరు మాట్లాడుకుంటున్న అన్ని అంశాలని ఇదే ఒక ఉపనిషత్తులోనే స్పృశించారు. అన్ని అంశాలు ఇందులో వస్తాయన్నమాట ఆత్మ విచారణకు సంబంధించి. ఉపనిషత్తు ఏదైనా సరే పరబ్రహ్మాన్ని నిరూపిస్తుంది. ఇందాక మీరు గురు స్తోత్రాలలో గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ అన్నారు కదా. పరబ్రహ్మ పదాన్ని నిరూపించాలి ఎప్పుడూ కూడా. ఆ పరబ్రహ్మ పద నిర్ణయం ఎవరికైతే కలిగిందో వాళ్ళు ఉచితమైనటువంటి గమ్యాన్ని చేరిన వాళ్ళు అవుతారనమాట. జీవన్ముక్త అవస్థను అనుభవిస్తూ వాళ్ళు ఆ పరబ్రహ్మ పద నిర్ణయాన్ని పొందుతారు అనమాట. కాబట్టి ఆ జీవన్ముక్త అనుభవాన్ని స్పష్టంగా నిరూపించేటటువంటి ఉపనిషత్తు. ఏ ఉపనిషత్తుకైనా లక్ష్యం పరబ్రహ్మం అనమాట. మీరు ఏ ఉపనిషత్తు అయినా చదవండి, దాన్ని కర్మకాండలో భాగంగా చూడకూడదు. ఈ ఉపనిషత్తులన్నీ కూడాను వేదంలోని జ్ఞానకాండలోని భాగం. కాబట్టి ఇవి కేవలం ఆత్మజ్ఞానాన్ని మాత్రమే బోధిస్తాయి. నీవు నిత్య జీవితంలో ఏ ఆచరణలో ఎలా ఉండాలి సోదాహరణంగా అనేక ఉదాహరణలతో నిరూపిస్తాను. ఈ అమృత బిందు ఉపనిషత్తు చాలా ప్రాధాన్యత వహించినటువంటి ఉపనిషత్తు. ఈ ఉపనిషత్తు అంటే దశోపనిషత్తులు కాకుండా ఈ ఉపనిషత్తు చదువుకోవడంలో ఉపయోగం. వాటిలో అందరూ ప్రధానంగా దశోపనిషత్తులు వివరించి చెప్తూ ఉంటారు. మీకు ఇప్పుడు పుస్తకం ఇచ్చే దాంట్లో కూడా ఈ అమృత బిందు ఉపనిషత్తునే ఇస్తున్నారు. గురు పూజా విధి అని మీకు ఇస్తున్నారు. ఒకటి మీరు ఎట్లా రోజువారీ నిత్య పూజ ఎట్లా అయితే చేస్తున్నారో ఇప్పటి వరకు అలా మీరు ఇక నుంచి గురువుకి చేస్తారన్నమాట. అదే మీరు హరిశంకరులనే పెట్టుకోండి, బృహద్వాసిష్ట సిద్ధాంతానికి సంబంధించినటువంటి శివరామ దీక్షితులు కానీ అక్కడ ఏవైతే నిన్న ఎలా గురు పూజ నిర్వహించారో అలాగే మీరు మీ ఇంట్లో కూడా నిర్వహించుకోవచ్చు. అందులో ఏ ఇబ్బంది ఏం లేదు. అయితే అందరూ ఒకే తీరుగా ఉండేట్టుగా మేము అందరికి ఇస్తున్నారు. ఈ అమృత బిందు ఉపనిషత్తు కూడా అందులో ఇస్తున్నారు. ఇది మీరు సాధ్యమైనంత వరకు ఎవరికి వాళ్ళు ధారణ చేస్తే మీ నిత్య జీవితంలో మేము ఉపయోగపడుతుంది. అది మీకు ఇప్పుడు తెలియజెప్తారన్నమాట అర్థంతో సహా. అదే మీ పుస్తకంలో మటుకు కేవలం శ్లోకాలు ఇస్తున్నారు, అర్థం ఇప్పుడు చెప్తారు. కావాలంటే ఈ 5 పేజీలు ఏముందో 5 పేజీలు మీకు జిరాక్స్ అయినా తీసుకోవచ్చు, ఇబ్బంది అయింది. ఎక్కువగా ఇందులో మనసు గురించి, మనసుకు సంబంధించిన అవస్థల గురించి, మనసుతోటి మనసు లేకుండా ఏ రకంగా చేస్తే బంధము, ఏ రకంగా చేస్తే మోక్షం అనేటువంటి దాని మీద మనసు మీదే సాగుతుంది ఇదంతా. ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్క సమస్యను ఎత్తుకొని దాన్ని ఈ శ్లోకానికి తాత్పర్య రూపంలో దాన్ని క్రమక్రమంగా తీసుకెళ్తాయి. ఓం మనో హి ద్విధం ప్రోక్తం శుద్ధం చ అశుద్ధమేవ చ అశుద్ధం కామ సంకల్పం శుద్ధం కామ వివర్జితం.
మనస్సు అనేటువంటిది రెండు విధాలుగా ఉన్నది. ఎవరికైనా సరే అందరిలో కూడా ఒక విధంగా ఉన్న మనసు పేరు శుద్ధము, అంటే పవిత్రము. దాంట్లో శుభం ఉంటుంది, శుభవాసన ఉంటుంది. రెండో విధమైనటువంటిది అశుద్ధము, అంటే మాలిన్యమైనది. దాంట్లో అశుభవాసనలు ఉంటుంది, అపవిత్రం ఉంటుందని చెప్తున్నాడు. అంటే శుభం అంటే ఏంటి, పవిత్రం అంటే ఏంటి, అశుభం అంటే ఏంటి అంటే మళ్ళీ రెండో చరణంలో అశుద్ధం కామ సంకల్పం శుద్ధం కామ వివర్జితం అని తేల్చేశాడు. అశుద్ధం అంటే కోరికలతోటి. కోరికలు ఎలా ఉంటాయి? స్వార్థాన్ని ఆశ్రయించి ఉంటాయి. స్వార్థాన్ని ఆశ్రయించేటువంటి కోరికలన్నీ స్వార్థాన్ని తృప్తిపరుస్తాయి. దాన్ని కామ సంకల్పం అంటారు. అటువంటి కోరికల్ని, అటువంటి స్వార్థాన్ని, దానికి సంబంధించకుండా ఉండేటువంటిది శుద్ధం అన్నాడు. అది ఎట్లా నిర్వచించలేము. కామ వివర్జితం, ఇటువంటి కోరికలు లేకుండా ఉండే మనసు ఒకటి. రెండు మనసులేం లేవు, నీ మనసులోనే రెండు భాగాలు కూడా మన దగ్గర ఉన్నాయి. రెండు భాగాల్లో రెండు మనసులు కాకుండా కామ సంకల్పాలు, కామ వివర్జితంగా శుభ అశుభవాసనతో కూడి మనసు. కాసేపు శుభవాసనలు పనిచేసినప్పుడు మంచి పని చేయాలని, దైవంగా ఉండాలని, సత్సంగం చేయాలని ఇట్లా అనిపిస్తుంది. కాసేపు ఏమవుతుంది, కామ సంకల్పాలతో కూడి స్వార్థాన్ని తృప్తిపరచుకోవాలి. ముందు ఆ మనసుని అట్లా రెండు రకాలుగా ఉన్నదని చెప్పేసి ప్రతిపాదిస్తుంది. మూడు గుణాలతో కూడితేనే కదా కామ సంకల్పం అనేది. మూడు గుణాలకు సాక్షిగా ఉంటే శుద్ధం, మూడు గుణాలతో కూడి పని చేస్తే అశుద్ధం. అంతే. అంటే ఎక్కువగా మీరు దాని గురించి ఇప్పటికే చాలా చోట్ల చాలా రకాలుగా చదువుకున్నారు. ఉపనిషత్తులు ఎక్కువగా వ్యాఖ్యానం చేయరు, కేవలం నిర్ణయాన్ని మాత్రమే చెప్తాయి. ఆ నిర్ణయాత్మక జ్ఞానం కలగడం కోసం అనే దశలో ఉన్నవాడు మాత్రమే ఉపనిషత్తుల జోలికి వస్తారు. దీనికి విచారణగా కావాలని మీకు వేడి చూడమంలో అనేక రకాల వేదాంత గ్రంథాలలో వీటి విస్తారంగా వీటి గురించి వివరించారు. అయితే మీకు ఇక్కడ ఏం చెప్తున్నారు, మనసుకు రెండు స్థితులు ఉన్నాయి. ఒకటి ఏమిటి, మూడు గుణాల బలంతో కలిసి పనిచేయడం. రెండవది ఏమిటి, దానికి సాక్షిగా ఉండడం. సాక్షిగా ఉన్నప్పుడు శుద్ధము, మూడు గుణాలతో కలిసి పనిచేస్తే అశుద్ధం. అలా తెలుసుకో మనస్సుని. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోః బంధాయ విషయాసక్తం ముక్తై నిర్విషయం స్మృతం. ఇది అందరికీ తెలుసు శ్లోకం. మొదటి పాదం చెప్పుకుంటుంటారు అందరూ కూడా. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోః. తర్వాత శ్లోకంలో ఉంది దాని రహస్యం. నేను ప్రతిపాదించినటువంటి నిర్ణయం ఎలాగనేది రెండవ పాదంలో చెప్పారన్నమాట. విషయాసక్తతో ఉండటమే బంధము, నిర్విషయం మనహ అయితే ముక్తి. కేవలం ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు ఇప్పుడు, బంధం ముక్తి. మొదటి దాంట్లో ఏం మాట్లాడారు, శుద్ధం అశుద్ధం. అంటే శుద్ధం ప్రతిపాదించేటప్పుడే బంధం వచ్చేసింది. ముక్తిని ప్రతిపాదించేస్తున్నాడు, అక్కడ సాక్షిని ప్రతిపాదించేస్తున్నాడు. ఆ సాక్షి గురించి ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఏం చేశాడు, నిర్విషయం. అంటే సాక్షిగా ఉండేవాడు ఏ లక్షణాలతో ఉండాలి. మన సాక్షి అంటున్నాం. ఆ ఆత్మా సాక్షి అన్నప్పుడు ఆ ఆత్మా సాక్షి అనేది మీకు నిజ జీవితంలో ఎలా నిరూపితం అవ్వాలి. ఏ మనస్సు అయితే మీరు శుద్ధము అశుద్ధము అని మొదట్లో చెప్తున్నారో, మూడు గుణాలతో కూడి ఉన్నప్పుడు విషయాసక్తమై ఉన్నది, మూడు గుణాలకు సాక్షిగా ఉన్నప్పుడు నిర్విషయంగా ఉన్నది. నిర్విషయంగా ఉంటున్నారా లేదా చూసుకోవాలి. విషయం ఉంటే అన్నప్పుడే నువ్వు ఉంటున్నావు అన్నప్పుడు ఉన్నావు అనుకో, అప్పుడేమయ్యావు, బంధంతో ఉంటావు. కాబట్టి ఒకే మనస్సుని బంధం వైపు మీరు వినియోగించవచ్చు, అదే మనస్సుని ముక్తం వైపు కూడా వినియోగించవచ్చు. ఆ మనసు అనేది ఉండబట్టే నువ్వు మనిషి అయ్యావు. అర్థమైందండి. మనుష్యాణం అంటే మనసుతో ఉన్నవాడు, మనసుతో కూడి ఉన్నవాడు. అంటే నువ్వు మనసు కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. మనుష్యాణం అంటే ఆ చివర నామ్ ఇచ్చాడు కదండి. మనుష్యాణం అంటే కూడి ఉండటం అన్నమాట. నువ్వు మనసుతో కూడి ఉన్నావు. అది కూడా ఎటువంటి మనస్సు, వికసించిన మనస్సుతో కూడుకొని ఉన్నవాడు. అర్థమైందండి. పరిపక్వమైన మనస్సుతో కూడుకొని ఉన్నటువంటి వాడు.
ఇప్పుడు ఆ మనసును ఆ పరిపక్వతను ఎది వాడుకోవాలట? ఆ వికాసాన్ని ముక్తి వైపు వాడుకోవాలి, ముక్తి లక్ష్యంలో వాడుకోవాలి, బంధ లక్ష్యంలో కాదు. విషయాసక్తం అవడమే బంధము, నిర్విషయంగా ఉండటమే ముక్తి. మనం నిత్య జీవితంలో ఏ ఆలోచన అయినా రానివ్వండి, ఈ ఆలోచన వల్ల నాకు బంధం పెరుగుతుందా తగ్గుతుందా? బంధం పెరుగుతుంది అనుకోండి, వదులుకోవడమే. అర్థమైందండి? మనుషుల యొక్క బంధమోక్షములకు కారణము మనస్సే అగుచున్నది. విషయముల యందు ఆసక్తి గల మనస్సు బంధము కొరకే, విషయములందు ఆసక్తి లేని మనస్సు మోక్షము కొరకే అగుచున్నది. కాబట్టి మరణకాలంలో కూడా ఏది పనిచేస్తుంది? మనసే కదా. ముందు శరీరం పడిపోతుంది, తర్వాత ప్రాణం పడిపోతుంది, తర్వాత మనసే కదా పడిపోయింది. ఆ ప్రాణ మనసులే కదా జీవుడని పిలుస్తున్నారు మీరు. ఆ మనసు పడిపోయేటప్పుడు కూడా మీరు ఏ దశలో ఉండాలన్నప్పుడు? మరణకాలంలో కూడా నిర్విషయం మనః. అసలు నిర్విషయంగా ఉన్న దాని పేరే మనస్సు అని పేరట. ఇప్పుడు మన మనసుని దేనంటున్నావు? విషయాలతో కూడుకున్న దాన్ని మనస్సు అంటున్నావు. అలా అంటారు శృతులు. ఉపనిషత్తు ఏముంటుందంటే నిర్విషయంగా ఉన్నదేనండి అసలు మనస్సు అంటే. ఆలోచనారహితంగా ఉన్నటువంటి మనస్సు ఏదో అదే మనస్సు. మేఘావృతం కాని ఆకాశం ఏదో అది నిజమైన ఆకాశం. మేఘాలను ఆకాశం అనొచ్చా? అలాగే ఆకాశంలో ఆ మేఘాలు ఎట్లయితే వచ్చిపోతున్నాయో అట్లాగే నీ మనసులో విషయాలు, ఆలోచనలు, సంకల్పాలు వచ్చిపోతున్నాయి. అర్థమేనండి? కాబట్టి మధ్యలో వచ్చిపోతున్నటువంటి మేఘాల వంటివే కానీ అవి ఆకాశం కాదనమాట. ఇందాక బ్రహ్మానందం పాడినప్పుడు అసలేమో ఏం చదివారు? గగన సదృశ్యం కదా. ఆ గగన సదృశ్యంగా ఎవరు ఉండాలి ఇప్పుడు? శరీరమా, ప్రాణమా, మనసా? అది. కాబట్టి మనసును ఎప్పుడు ఆకాశం వల్లే ఉంచాలన్నమాట. ఎటువంటి ఆకాశం వల్ల? మేఘాలు లేని నిర్మల ఆకాశం. అర్థమైందంటే మేఘాలు లేని ఆకాశం అన్నమాట. విషయాలు లేని మనస్సు, నిర్విషయంగా ఉన్న మనస్సు. మనం అసలు నిర్విషయంగా ఎప్పుడైనా ఉంటున్నామా? ఉండటం లేదా? నిద్రలో ఉంటున్నా సార్. మీరు ఎవ్వరు మిమ్మల్ని మీరు అధ్యయనం చేసుకోవడం లేదు. మెలకువలో కూడా మీరు ఆలోచిస్తున్నాను అనుకుంటున్నారు, కానీ ఆలోచనకి మధ్య ఎంతో గ్యాప్ ఉంది. మాటకి మధ్యలో ఎంతో గ్యాప్ ఉంది. ఆ సమయంలో ఎక్కడుంది మనసు ఇప్పుడు? నిర్విషయం మనః. అయితే అక్కడ ఒక చిక్కు ఉంది. ఆనందాసక్తత. ఇందాక ఉదయం కూడా చెప్పాం. ఆనంద అపేక్ష ఉన్నటువంటి కనుక మనస్సు అయినట్లయితే ఆ ఆనంద అపేక్ష అనే ఒక్క విషయం చాలట అనేక విషయాలు అవడానికి. కాబట్టి ఇప్పుడు మనలో ఉన్నటువంటి అపేక్ష ఏమిటి? నేను ఆనందంగా ఉండాలనే ఒకే ఒక అపేక్ష నిన్ను జీవుడు చేస్తుంది. ఇప్పుడు ఆనందంగా ఉండకూడదా? ఏమిటి తేడా? అపేక్ష లేకుండా ప్రపంచంలో అందరూ కూడా ఆనందంగా ఉండాలనే కదా కోరుకునేదండి. మీరేంటి వ్యతిరేకంగా చెప్తున్నారు? ఏం చెప్తున్నారంటే కారణ సహిత ఆనందము, కారణ రహిత ఆనందము. అక్కడే ఇప్పుడు బంధముక్తులు ఎలా అయితే చెప్తున్నాడో ఒకే మనసుకి ముక్త దశలోనేమో కారణ రహిత ఆనందంగా ఉన్నాం, బంధ దశలోనేమో కారణ సహిత ఆనంద అపేక్షలో ఉన్నాం. అర్థమైందండి? కాబట్టి ఒకే మనస్థితిలోనే ఈ రెండు ఒకే చోట ఉన్నాయి. వీటిని ఎటువైపు వాడుతున్నావనే విజ్ఞత నీలో ఉండాలి. విజ్ఞత నీకు లేకపోబట్టి దోషాన్ని మనసు మీద ఆరోపిస్తాం. అంతా సమస్య మనసుతోనేనండి అంటున్నాం. సమస్య మనసుతోటా నీతోటే? నీతోటే. ఎందుకని దాన్ని అనుమతిస్తుంది నువ్వేగా. దాని బంధం వైపు ఎవరు అనుమతించమన్నారు నిన్ను? విషయాసక్తత వైపు ఎవరు అనుమతించమన్నారు నిన్ను? నీ అనుమతి లేకుండానే అది ప్రవర్తిస్తుందంటే దానికి ఎంత స్వేచ్ఛనిచ్చావు? కాబట్టి ఆ స్వేచ్ఛని వైరాగ్య బలంతో వెనక్కి తీసుకో, వివేకంతో వినియోగించు. యతో నిర్విషయస్య మనసో ముక్తిరిష్యతే అతో నిర్విషయం నిత్యం మనఃకార్యం ముముక్షునా. ఏ కారణము చేత విషయాసక్తము కాని మనస్సునకు మోక్షము చెప్పబడి ఉన్నదో ఆ కారణము చే ముముక్షువు చేత సదా మనస్సు విషయరహితమైనదిగా చేయదగినది. అదిగా సంగతి. మనం అందరం ముముక్షువులు అంటే మోక్షాసక్తి కలిగినటువంటి వాళ్ళమే కనుక అయినట్టయితే రోజంతా ఏం చేయాలి? 24 గంటలు ఏం చేయాలి? ఒక పని చేయాలట. విషయాసక్తతలోకి మనసు లోపడకుండా చేయాలి. అప్పుడు మాత్రమే నీవు ముముక్షు అనిపించుకోవడానికి వీలవుతుంది. నేను కేవలం సాధనలో ఉన్నానండి, విచారణ చేస్తున్నానండి,
సత్సంగానికి వెళుతున్నానండి, ఇలా మీరు ఎన్ని రకాలుగా చెప్పినా అది నీకు నిజంగా ఫలితాన్ని ఇవ్వదు. నిజంగా ఎప్పుడు ఫలితాన్ని ఇస్తుందట? నీ మనసుని నువ్వు విషయాసక్తం కాకుండా చేయగలిగినప్పుడు మాత్రమే. విషయరహితంగా నీ మనసును ఉంచగలిగినప్పుడు, ఆలోచనారహిత స్థితిలో నీ ఉండాలి. నిర్వాణం అంటారన్నమాట దాన్ని. ఆలోచనారహిత స్థితి పేరే నిర్వాణం. ఈ నిర్వాణ స్థితిలో నీవు గనక ఉన్నట్లయితే అప్పుడు మాత్రమే నీకది నీ మరణకాలంలో నీకు ముక్తావస్థలో నీకు సహజంగా ఉపయోగపడుతుంది. గాఢ నిద్రావస్థలో కూడా నీవు నిర్విషయం మనః, విషయాసక్తత లేకుండా ఉంటావు, ఆనంద అపేక్ష లేకుండా ఉండాలి. ఆ సాక్షి గాఢ నిద్రావస్థ ఎందు ఏ సాక్షి ఉన్నాడో ఆ సాక్షి మీద దృష్టి ఉంచి మెలకువలో చేయాలి. మెలకువలో పూర్తిగా సాక్షిగా ఉండగలిగినప్పుడే మిగిలిన 2 అవస్థలోనూ ఉండగలుగుతాం. నిద్ర ఉంటే మెలకు ఉంది, మెలకుంటే నిద్ర ఉంది. నిద్ర ఉంటే మెలకు ఉందా, మెలకుంటే నిద్ర ఉందా? ఏది దేని మీద ఆధారపడిందండి? నిద్ర సహజమా, మెలకువ సహజమా? మెలకువ సహజం. మెలకు ఉంటే నిద్ర ఉందా, నిద్ర ఉంటే మెలకు ఉందా? మెలకు ఉంటే నిద్ర ఉంది. ఒకటి ఉంటే రెండోది ఉందా? వెలుగు ఉండబట్టి చీకటి ఉంది కానీ వెలుగు లేకపోతే చీకటి ఉండదు. వెలుగు ఉంటే చీకటి ఉందట, చీకటి ఉంటే వెలుగు లేదట. వెలుగు ఉండబట్టి వెలుగేగా చీకటి సృష్టించింది. మరి ఆ చీకట్లో ప్రకాశించింది మళ్ళీ ఆ వెలుగు. ఏమిటో ఎక్కడ తెక్కమగ్గా లేదు, అవునా కాదా? ఈ రెండిట్లో ఏది సత్యం? అంటే వెలుగు లేకపోవడానికి చీకటి అంటున్నాం స్వామి. అలాగే ఈ ప్రపంచంలో ఎవరైనా కానీ మేల్కొన్నానంటే ఎక్కడి నుంచి మేల్కొన్నారు? మెలకువలో ఉన్నవాడు ఎప్పుడైనా కానీ నేను నిద్రపోతున్నానని చెప్తున్నాడా? అర్థమైందా? కాబట్టి మీలో ఏది సహజమైనటువంటి పని? నిద్ర. నిద్ర అర్థమైందండి? సహజమైన పని నిద్ర. కాబట్టి మెలకువయే అసహజం. మనం మెలకువలో బలంగా ఉన్నామని మన అభిప్రాయం. మన ప్రజ్ఞాధురీణతంతా కూడా మన కెపాసిటీస్ అన్ని కూడా మెలకువలోనే ఉన్నాయని మన అభిప్రాయం. సత్యం కూడా అదే. గాఢ నిద్రావస్థలో కూడా నీకు తెలివి పనిచేసినప్పుడు నువ్వు ఆ నిద్ర ప్రభావం కూడా విషయావృతం కాకుండా ఉంటుందన్నమాట. అప్పుడు నిద్ర కూడా ఒక విషయమే అయిపోతుంది, దానికి ఆ ప్రాధాన్యత తగ్గిపోతుంది. నేను మెలకువలో ఎట్లా అయితే విషయాల్ని మార్చేసినప్పుడు ఒక విషయం గురించి మరొక విషయంలో ఏమైనా బాధపడ్డావా? బాధపడలేదు కదా. బాల్య విషయాల గురించి ఇప్పుడు ఏమైనా బాధపడుతున్నావా? అయిపోయిందండి దాటేశాను అన్నావు. అట్లాగే నిద్ర కూడా ఒక విషయం లాంటిది, కాసేపు ఉండిపోయేది. నేను నిద్రావస్థలో లొంగిపోయేవాడను కాదు, మునిగిపోయేవాడను కాదు. నేను నిద్రకు సాక్షిని, నేను విషయరహితుడను అనే సాక్షి స్వరూపంలో నీవు నిలబడి ఉండాలి. అప్పుడు మాత్రమే నీవెవరవుతావు? ముముక్షువు. తురీయ స్థితి అనేటటువంటి లక్ష్యాన్ని స్వీకరించి మెలకువ, కళ, నిద్ర మూడింటిలో ఎవరైతే జీవిస్తారో వాళ్లే ముముక్షువు. ఈ తురీయ అనుభవం చాలా ముఖ్యం. ఈ తురీయ లక్ష్యాన్ని స్వీకరించి ఏ పనైనా చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సాధకులు. నిర్విషయంగా ఉన్నదే ముక్తి అన్నాడు కాబట్టి ముముక్షువైన వాడు నిర్విషయం చేసుకుంటే ముక్తుడు అవుతాడు. చాలా ప్రధానం అన్నమాట. సిద్ధాంతం చెప్పి సిద్ధాంత ప్రకారంగా లక్ష్యం చేసినప్పుడు నువ్వేం చేయాలో కూడా చెప్తున్నాడు. నిరస్త విషయాసంగం సంనిరుద్ధం మనోహృది యదా యచ్చాత్మనో భావం తదా తత్పరమం పదం. ఎప్పుడు విషయముల యందలి ఆసక్తిని విసర్జించిన వెంటనే హృదయమునందు చక్కగా నిరోధింపబడిన మనస్సు సదా ఆత్మరూపమును పొందినదగుచున్నదో అప్పుడు అది ఉత్తమోత్తమైన స్థానమగుచున్నది. విసర్జించడం అంటే ఆర్జించడం అంటే ప్రయత్నపూర్వకముగా చేయడాన్ని ఆర్జించడం అని అంటారు. ఆర్జించడానికి ఎంత కష్టపడైతే అన్నిటినీ ఆర్జిస్తున్నావో అంతకంటే విశేషంగా ప్రయత్నపూర్వకంగా వదిలేయలే. అది విసర్జించడం అంటే అర్థం. అది విశేషమైనటువంటి ప్రయత్నంతో వదలవలసినవి. మామూలు ప్రయత్నంతో పోతాయా? మనం సాధ్యమైనంత వరకు విషయాలను పోగొట్టడానికి మనం జీవిస్తున్నామా, పెంచుకోవడానికి జీవిస్తున్నామా? అర్థమైనా? ఇప్పుడు మనం అందరం ముముక్షుల కేటగిరీలోకి వస్తామా? కాబట్టి ముక్తి లక్ష్యంతో జీవించే వాళ్ళు ఒకటే పని, వాడి జీవితం మొత్తం అంతా ఒకటే పని చేయాలి. నిర్విషయం మనః. విషయం అర్థమైందండి?
ఆ విషయాసక్తతకి మనసు గురి అవ్వకుండా చేయాలి. పదే 3 శ్లోకాల నుంచి అదే చెప్తున్నాడో లేదా? అవునండి. ఇందులో ఇంకా స్పష్టంగా చెప్పాడు. ఏం చెప్పాడు? ఏం చెయ్యాలో చెప్తున్నాడు ఇక్కడ. పై 2 శ్లోకాల్లోనేమో మొదటి దాంట్లోనేమో సిద్ధాంతం చెప్పాడు, రెండవ దాంట్లోనేమో దాని ప్రభావం చెప్పాడు, మూడో దాంట్లో ఏం చెప్తున్నాడు? ఇప్పుడు ఏం చెయ్యాలో చెప్తున్నాడు. ప్రయత్నపూర్వకంగా దాన్ని వదులుకో. అర్థమైందండి? మళ్ళీ చదువుతున్న భావం. ఎప్పుడు విషయములందలి ఆసక్తిని విసర్జించిన వెంటనే హృదయమునందు చక్కగా నిరోధింపబడినటువంటి మనస్సు సదా ఆత్మరూపమును పొందినదగుచున్నదు. మనసు నిరోధించబడినప్పుడు ఇప్పుడు ఎక్కడికి చేరిందట అంటే నిర్విషయం మనహ అనే స్థితిలో ఎక్కడుందట ఈ మనసు వెళ్ళి? హృదయ స్థానంలో ఉంది. ఆ హృదయ స్థానంలో ఎవరున్నారు? నేను. అక్కడ ఎవరున్నారండి? నేను. యథార్థ నేనమాట. అది మనసులో ఎవరున్నారు? ప్రతిబింబ నేనున్నాడు అనమాట. బింబ నేనేమో హృదయంలో ఉన్నాడు. అర్థమైందండి? ఇందాక చెప్పారు కదా, ప్రతిబింబ బింబ న్యాయం. ప్రకాశించేటటువంటి సూర్యుడు బింబం, ప్రతిబింబించేటటువంటి ఆభాస జీవుడు. అర్థమైందండి? కాబట్టి మనలో కూడా ఇప్పుడు ఈశ్వరుడు ఉన్నాడా లేడా? ఉన్నాడు సార్. ఎక్కడున్నాడు? హృదయ స్థానంలో ఉన్నాడు. ఆ హృదయ స్థానాన్ని కనుక్కోవడం ఎట్లా? నీకు ప్రాణం గాని మనసు గాని రెండే పనిముట్లు నీ లోపల నువ్వు వెతకడానికి. అంతేనా కాదా? ఈ రెండు ఎక్కడి నుంచి పుడుతున్నాయో, ఎక్కడ లయిస్తున్నాయో ఆ స్థానం పేరు హృదయము అని పెద్దలు నిర్ణయం చేశారు. కాబట్టి నీ ప్రాణాన్ని గాని నీ మనసుని గాని విచారణ చేస్తూ నువ్వు లోపలికి వెళ్ళినట్లయితే ఎక్కడైతే ప్రాణ మనస్సుల యొక్క కదలికలు ఆగిపోయినాయో ఆ స్థానం పేరు హృదయ స్థానం. అక్కడ ఏమున్నాయ్యా? విషయాలు లేవు. నిర్విషయం మనః, మనస్సు సహజ స్థితిలో ఉన్నది. ఆ హృదయ స్థానంలో నీవు సదా నిలిచి ఉండడం అనే సాధన చేయాలి. సదా అంటే ఎల్లప్పుడు, ఎల్లప్పుడు అంటే సర్వావస్థల్లో, 3 అవస్థల్లో. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సదా అంటే 3 అవస్థల్లోనూ నీవు హృదయ స్థానంలో ఉండి చరించాలి. అప్పుడు నువ్వు ఏమవుతావు? నీ మనసు సహజ స్థితిలో ఉంటుంది. కాబట్టి ముందు మెలకువలో ప్రయత్నించాలా, నిద్రలో ప్రయత్నించాలా? మెలకువలోనే ప్రయత్నం చేయాలి. ఎందుకని? గుర్తించగలిగే సామర్థ్యం తెలివి పనిచేస్తుంది కాబట్టి నీ మనసును అనుసరించి నీ లోపలికి వెళ్ళి ఒక దగ్గరికి వెళ్ళేప్పటికి మనసు కాస్త విచారణ చేసే మనసు ఒక దశలో ఆగిపోయి, ఆ ఆగిపోయిన స్థానంలో నీవు నిర్విషయంగా ఉన్నావు. అలా నీవు నీ హృదయ స్థానంలో సహజంగా ఉండాలి. అన్ని 3 అవస్థలలో కూడా ఉండాలి. అప్పుడు నువ్వు దేనికి అర్హత వస్తుంది? నీకు ముముక్షత్వానికి అర్హత. ముముక్షత్వం. ఈ ప్రయత్నం, ఈ సాధన చేసేవాడు ఎవడో వాడు ముముక్షు. వాడికి ముక్తి లక్ష్యం మీద దృష్టి ఉన్నట్టు లెక్క. వాడికి తురీయం అనేటువంటి దాని మీద లక్ష్యం ఉన్నట్టు లెక్క. అర్థమైందండి? మీరు ఏ రోజుకి ఆ రోజు ఇందాక చెప్పాను, లేస్తూనే ఏం తెలుసుకోవాలట? ఎందుకు పుట్టాను, ఎందుకు నిద్ర లేచాను. అర్థమైందండి? ఎందుకు నిద్ర లేస్తున్నావు? నిర్విషయం మనః. ఈ రోజు మొత్తం మీద నేను నిర్విషయ స్థితిలో ఎంతసేపు ఉన్నాను. లేవు అంటే ఏమైపోయినట్టు? ఆ కాలం ముముక్షువుగా లేవు, సాధకుడుగా లేవు. అర్థమైందండి? బంధం పెంచుకున్నాం. ఇలా ఎవరైతే ఏ రోజుకు ఆ రోజు విచారణ చేసి నిర్విషయం మనః అనే స్థితిలో స్థిరంగా ఉంటారో వాళ్ళు ముముక్షువు. కాబట్టి ఇప్పుడు సాధన ఏం చేయాలో స్పష్టంగా తెలిసిందా? విషయాసక్తి నిండినటువంటి మనసు హృదయానికి తీసుకెళ్తుంది. హృదయం నందు చక్కగా ఉండి మళ్ళీ మనసు విజృంభించకుండా నిరోధింపబడ్డప్పుడు అది ఆత్మరూపం పొందుతుంది అని చెప్తున్నారు. ఇంకో పరిణామం చెప్తున్నారు చూడండి. నిర్విషయం మనః అక్కడ ఉన్నావు, హృదయ స్థానంలో ఉన్నావు. ఇప్పుడు మీ అందరికీ ఆత్మ సాక్షాత్కార జ్ఞానం కావాలా అవుదా? కావాలి కదా. ఎక్కడి నుంచి వస్తుంది? ఆకాశం నుంచేనా? హృదయాకాశం. ఆకాశ స్థానం పేరే హృదయం. సత్యమే అది. పంచభూతాల కవతల నుంచైనా వచ్చేది, అక్కడి నుంచే వచ్చేది. సాక్షి స్థానం అక్కడే ఉంది. అది హృదయ పరిధిలో ఉందన్నమాట. నీ మనస్సు ప్రాణము ఎక్కడైతే కదలకుండా ఉన్నాయో ఆ స్థానంలో కనుక నీవు నిలిచి ఉన్నట్లయితే అలా కొద్ది కాలం ఉండగా ఈ ప్రాణ మనస్సుల యొక్క శక్తులు 2 కలిసిపోతాయి. ఆ హృదయ స్థానంలో ఏమవుతాయండి? ప్రాణశక్తి, మానసిక శక్తి 2 కలిసిపోతాయి. కలిసిపోయి 3 అవస్థలలో ఎప్పుడైతే ఆ నిర్విషయ స్థితిలో ఉండగా ఈ 2 శక్తులు కలిసిపోయి ఏకమైనటువంటి దశలో నీకు ఆత్మరూపాన్ని పొందుతుంది. అంటే స్వయం ప్రకాశకమైనటువంటి రూపాన్ని పొందుతుంది. అప్పుడే నీకు ఆత్మ సాక్షాత్కార జ్ఞానం కలుగుతుంది.
ప్రాణచలనము మనోచలనము విజృంభించి ఉన్నంత వరకు ఎవరు తమ యొక్క స్వరూప జ్ఞానాన్ని తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు హృదయ స్థానాన్ని చేరిన తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు మళ్ళా ఇవి విజృంభించవా? వస్తాయి. దేనివల్ల? పూర్వాభ్యాస బలం వల్ల, గుణ బలం వల్ల, విషయాల్లో బలం వల్ల, కర్త వల్ల, భోక్త వల్ల, ఎన్నైనా చెప్పచ్చు అట్లా. అవన్నీ విజృంభించకుండా ఏం చేయాలంటే ఇప్పుడు నిరోధించాలి. ఎట్లా నిరోధిస్తావు? అణచడం కాదు నిరోధం అంటే. నిరోధించాలి. నిరోధం అంటే ఏంటి? అన్ని సంస్కృత పదాలేనండి వచ్చిన చిక్కది. లేకుండా నిరోధం అంటే ఏంటి? రోధము అంటే అడ్డగించుట. అర్థమైందండి? రోధం. రోధము నిహి ప్లస్ రోధము, నిశ్శేషముగా రోధము. ఒక్క విషయాన్ని కూడా మిగల్చకుండా దాన్ని ఏం చేయాలట? అంటే ఆసక్తతని పోగొట్టాలి. విషయంలోకి ఎందుకు వస్తుంది? ఎందుకు విజృంభించింది అంటే ఆసక్తిని వివేకంతో పరిష్కరించాలి. అణచడం కాదు, తొక్కి పట్టడం కాదు. అంటే అర్థమైంది. చాలా మంది ఏం చేస్తారు, కోపం వస్తుంది కళ్ళ బిగువని ఆపుకుంటాడు. ఏమైనప్పుడు అది నిరోధం కాదు. అది నిరోధం కాదనమాట. కొండ ఎప్పుడప్పుడు బొగులుతుంది అలా పట్టుకుంటే. దుఃఖం వస్తుంది కానీ ఆపుకోండి. నీకు లోపల దుఃఖం వచ్చిందా రాలేదా? వచ్చేస్తే ఏమైంది? నువ్వు బయటికి వ్యక్తీకరించినా వ్యక్తీకరించకపోయినా పెద్ద భేదం ఏమి లేదు. మనోపరిధిలో జరిగిపోతే అంతా జరిగిపోయినట్టే. అర్థమైందండి? మీరు లోపలికి వచ్చారు, అలా చూశారు, అక్కడ ఏదో ఒక వస్తువు, ఒక పండో ఫలమో ఒక కాయో ఉంది. ఇది నాకు ఇస్తే బాగుండు అనుకున్నారు. ఏమైనప్పుడు మీకు ఇవ్వలేదు కానీ మనోపరిధిలో ఏమైపోయింది? ఆ వస్తువును అనుభవించేశారు. ఇది విషయం అంటే అర్థం. ఇలా మీకు మనకు తెలియకుండానే లోపల విషయం పనిచేస్తుందా పనిచేయట్లేదా? దీన్ని ఇక్కడ దెబ్బ కొట్టాలన్నమాట. అర్థమైందండి? గాఢ నిద్రావస్థలో ఏదైనా కోరుతున్నావా? లేదండి. అలా ఉండగలగాలి మెలకువలో. అలవాటైనా పర్వాలేదు, అభ్యాసం అయినా పర్వాలేదు అంటాడు. ఎందుకంట ప్రాథమిక దశలలో అభ్యాస వైరాగ్యాలతోనే నువ్వు దాన్ని నిరోధించాలి, వేరే మార్గం లేదు. గురువు గారు చెప్పారని ఒక నియమం పెట్టుకో. ఈ సృష్టిలో నేను బ్రతికున్నంత వరకు చేయి చాచి ఎవరిని నేను అడగను. ఒకవేళ ఎవరైనా నన్ను ఏదైనా ఇది కావాలా నీకు అని అడిగితే ఏం సమాధానం చెప్తావు? నీకు ఇది కావాలా అని అడిగారు అనుకోండి ఎవరైనా, ఏం చెప్తావు? వద్దని చెప్తావు. అవసరం లేదు. వద్దంటే ఏమైంది? ఈ సమయానికి వద్దని అర్థం. అంటే మరో సమయంలో కావాలంటుంది అనమాట. అది అంటే విషయాన్ని బతికిస్తున్నావు అక్కడ. అవసరం లేదు ఏమైనప్పుడు నిర్మోహమాటంగా చెప్పడమే అన్నమాట. ఎవరికి చెప్తున్నావు? నీ మనసుకే. నీ ఆసక్తతని పోగొట్టే ప్రయత్నం చేస్తున్నావు. ఏమంటే కొత్త బట్టలు కొందాం రండి, అవసరం లేదు. ఇప్పుడు వద్దులే అంటే అర్థం ఏంటి? ఇంకోసారి కొంటానని అర్థం. మనం ఎప్పుడు ఇట్లా సశేషం మిగులుస్తాం. అందుకని నిరోధం అన్న పదం వేసిందండి అక్కడ. మీరందరూ మీ విషయాలని అడ్డుకుంటూనే ఉన్నారు కానీ ఎట్లా అడ్డుకోవట్లేదు? నిరోధించడం లేదు, నిశ్శేషముగా రోధించడం లేదు. శేషం మిగులుస్తున్నావు. ఒకటి చేస్తావా అంటే ఇప్పుడు చేయలే అంటాడు. ఇప్పుడు చేయలే అంటే అర్థం ఏంటి? అది అట్లా చేస్తే నువ్వు ముముక్షువవు. అర్థమైందండి? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నీలోని ఆసక్తతని పరిష్కరించేదే సాధన. అంటే నీ బయట ప్రపంచాన్ని పరిష్కరించేది కాదు. నీ పక్కన ఉన్నవాడికి చెప్పడానికి పనికొచ్చేది అంతకంటే కాదు. మనం అన్నీ ఎవరికి చెప్తాం? అక్కడికి చెప్తాం, నువ్వు అలా ఉండు, నువ్వు ఎలా ఉండని. వాడు ఏమంటాడు? నువ్వు ఉండి చూపెట్టి అంటాడు. అర్థమైందండి? కాబట్టి వాడు కూడా నీ గురువే. వాడు కూడా ఏం బోధిస్తున్నాడు? నిర్విషయం మనహ. నువ్వు నిర్విషయంగా ఉండు మొట్టమాట. ఎవరికో చెప్పడానికి మనకి కాదు. అర్థమైందండి? కాబట్టి మొట్టమొదటి అభ్యాసం ఏం పెట్టుకోవాలి? అవసరాలను తగ్గించుకుంటూ పోవాలి. ఎవరైనా అడిగారు అనుకోండి ఇది కావాలా అంటే ఇప్పుడు ఎవరు అడుగుతున్నారు? నిన్ను సృష్టి అడుగుతోంది. అర్థమైందండి? ఆఖరి ప్రశ్న కూడా మరణ వేదన కాలంలో ఇదే ఉండదు అనమాట. నీకు శరీరం కావాలా? అవసరం లేదు. అవసరం లేదని చెప్పగలిగే సామర్థ్యం రావాలన్నమాట అభ్యాస బలం వల్ల. అందుకు అభ్యాసం చేయటం. బాధగా ఉంది కాబట్టి పోనీ కాదు. అది ఏం బతుకుతాంలేండి ఈ శరీరంతో అని నీరసంతో అడిగితే అలాగే తీసుకుంటున్నాడు. ఈసారి ఆరోగ్యంగా వస్తాం అనమాట. అంటే అంతకుమించి తేడా ఏమి ఉండదు. కొంతమంది చెప్తారు చూడండి, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను హాస్పిటల్కి వెళ్ళలేదండి అని. ఏమిటాడో గొప్ప అయితే
అదనమాట అండి. ఇట్లా ఈ జన్మలో ఒక దాని చేత బాధించబడుతూ ఉంటే ఆ బాధల వల్ల శరీరాన్ని విడిచిపెట్టాలని అనుకోవడం చేత నీకు ముక్తి రాదు. నిరోధం నిశ్శేషంగా దాన్ని ఆపాలన్నమాట. కాబట్టి నిర్విషయం మనహ అనే దానికి ఇంత ప్రాధాన్యత ఉన్నదన్నమాట. మీ మనస్సుని మీరు ఇంత శ్రద్ధగా పట్టించుకోవాలని అర్థం. ఏదో వచ్చిందిలే పోయిందిలే అని అనుకోమాకండి. హృదయ స్థానంలో స్థిరంగా నిలబడి ఉండాలి. విషయాన్ని నిర్విషయం చేయాలి. ముముక్షు అనేవాడు ఇది చాలా ముఖ్యం. అత్యంత శ్రద్ధతో చేయవలసినటువంటి పని. బాగా గుర్తుపెట్టుకోండి. మీ జీవితంలో ఏదైనా సరే ఒక పనిని అత్యంత శ్రద్ధతో 100కి 1000 పాళ్ళు శ్రద్ధతో చేయవలసిన పని ఏదన్నా ఉందంటే మనసుని నిర్విషయం చేయడమే అత్యంత శ్రద్ధతో చేయవలసిన పని. కఠినమైన నిర్ణయాలు జీవితంలో ఎక్కడైనా తీసుకోవాల్సిన అవకాశం అంటూ వస్తే ఎక్కడ తీసుకోవాలండి? నిర్విషయం చేయడంలోనే తీసుకోవాలి. నీ వైరాగ్య బలం, నీ అభ్యాస బలం, నీ కాఠిన్యం, నీ వివేకం, నీ చిత్తశుద్ధి, నీ శ్రద్ధ అన్నీ ఇక్కడ ఉపయోగపడతాయి. అన్ని శక్తులని ఇక్కడ వాడవలసిందే. ఏది పరిష్కారంగా చేస్తే, ఏది వాడితే నువ్వు దాన్ని నిర్విషయం చేయగలవో దాన్ని వాడి నిర్విషయం చేయవలసిందే. ఇక్కడ ఇది ఎవరికి వారు చేయవలసిందే. ఇక్కడ ఈశ్వరుడు గాని గురువు గాని నీకేమీ సహాయపడరు. నిర్విషయం మనహ అయిన తర్వాత నుంచి సహాయపడతారు. ఇక బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఎంతమంది ముందు సాగిల పడ్డా, ఎన్నిసార్లు పడి లేచినా, మోకాళ్ళ దండాలు పెట్టినా, పొద్దు దండాలు పెట్టినా ఈశ్వరుడు గాని గురువు గాని నిర్విషయం మనహ అయ్యేంత వరకు ఏ సహాయం నీవు చేయలేరు. చేయలేరా? నువ్వు తెలుసుకోలేవా? తెలుసుకునే శక్తి ఉండదు. నీ హృదయ స్థానంలో నీవు ఉన్నప్పుడు మాత్రమే, సహజంగా స్వచ్ఛంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ సూర్యుని యొక్క సాక్షిత్వాన్ని నువ్వు గుర్తించగలుగుతావు నీ లోపల. అర్థమైందండి? ఆ స్వప్రకాశ జ్ఞానాన్ని పొందిన దగ్గర నుంచి సంపూర్ణంగా ఈశ్వరుడి మీద గురువు మీద ఆధారపడడం నేర్చుకోండి. మనోపరిధిలో ఉన్నంత వరకు నీవు అలా ఆధారపడి ఉండవు. నా కృప నీకు చాలును అనే బైబిల్ వాక్యం ఉంది. ఆ కృప వరకు నీవు సరిపెట్టుకునే దశలో ఉండవు అన్నమాట. నాకు ఈ సృష్టిలో ఏదో ఒకటి కావాలి అని అడుగుతూనే ఉంటావు అన్నమాట. సృష్టికి సంబంధించినది అయినంత వరకు ఏదైనా సరే నువ్వేం ఆన్సర్ చెప్పాలంటే ఇప్పుడు అవసరం. అర్థమైందండి? అది కూడా ఎలా చెప్పాలి? అవసరం స్థితిలో ఉండి ఎలా చెప్పాలి? ఆ స్థితిలో ఉండి చెప్పాలి. హృదయ స్థానంలో నిలబడి ఉండి చెప్పాలి. అవసరమేవా? అది కూడా అవసరం లేదే. అర్థమైందండి? మన 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 ప్రవర్తనే జ్ఞానాన్ని నిరూపించాలి. అర్థమైందండి? నీవు నీ మనసు కంటే లోపలి వాడవు. నీ మనసే నీకు బాహ్యం అని చెప్తున్నాడు ఇక్కడ. ఈ సాధనలో ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నాడంటే, నీ బయట అంటే ఎక్కడంటే ఇల్లును వాకిలి కుటుంబం చూపెడుతున్నావు ఇప్పటి వరకు. ఇల్లు వాకిలి కుటుంబం కాదు, నీ మనసే నీకు బయటిది. నీ మనసు కంటే లోపలి వాడవు నువ్వు. అర్థమైందండి? ఇప్పుడు నీ ఇల్లేది? హృదయం. నీ స్వస్థానం ఏది? హృదయం. నీ నివాసం ఏది? హృదయం. నీ ఇల్లేది? హృదయం. నీ సంసారం ఏది? మనస్సు. అర్థమైందండి? నీ సంసారం బయట ఉందా లోపల ఉందా? మనస్సు అంటే నీ సంసారం బయట ఉందా లోపల ఉందా? లోపల ఉంది. మనస్సే నీ సంసారం. అర్థమైందండి? నాకు తెలుసు. నేను రెండు ఒకేసారి మాట్లాడుతున్నాను. అందుకోసమే బుద్ధి శక్తిని ఎప్పుడూ కూడా మీరు అందుకే నాతో పాటు పరిగెడుతున్నారా లేదా చూడడానికి నేను రెండు పక్షాల్లో ఒకేసారి మాట్లాడతానండి. అర్థమైందండి? నీ ఇల్లు ఎక్కడ ఇప్పుడు? హృదయ. అర్థమైందండి? నీ సంసారం ఎక్కడుంది? నీకు బయట ఉంది, నీ లోపల లేదు. అంటే ఎక్కడ ఉంది? మనసుగా ఉంది. అంతేగాని శరీరానికి బయట ఉన్న సంసారం కాదు. అర్థమైందండి? శరీరానికి బయట ఉన్నటువంటి కుటుంబము, ఇల్లు, వాకిలి, 7 అంతస్తుల మేడ, 7 అంతస్తుల మేడ లేకపోవడం. అర్థమైందండి? ఇవేమి అక్కడ లెక్కలో లేవు. ఎందుకనిట? అదంతా ఇంద్రియ వ్యాపారం. మనం ఇప్పుడు ఎక్కడ మాట్లాడుతున్నాం? హృదయము మనస్సు మధ్యలో మాట్లాడుతున్నాం. అర్థమైందండి? నా నివాసం ఎక్కడ? మరచిద్ది నా మందిరము ఎక్కడ? అది నీ మందిరం. అది అర్థమైందండి? ఇక్కడి నుంచి ఎప్పుడైనా సరే మీలో ఉన్నటువంటి ప్రాణము మనస్సు మీలో ఎందుకు పనిచేస్తున్నాయి? ప్రాణము మనస్సు మీరు చెప్తే పనిచేస్తున్నాయా? ఈశ్వర కృప వల్ల పనిచేస్తున్నాయా? ఈశ్వర కృప వల్లేనా ప్రాణ మనస్సు పనిచేస్తుంది. ఎందుకు? నీ హృదయ స్థానం తెలుసుకోవడానికి, నీ హృదయ స్థానాన్ని నీకు తెలియజెప్పడానికి. ఇప్పుడు ఈశ్వర కృప అంటే ఏమిటి?
జ్ఞానం. నీ హృదయ స్థానాన్ని నీకు తెలియజెప్పడమే ఈశ్వర కృప అంటే. ఎక్కడి నుంచో పైనుంచో వర్షంలాగా నీ మీదేం పడదు, పిడుగులాగా అంతకంటే పడదు. అర్థమైందండి? మీరేం చేయాలి? మీలో ఉన్నటువంటి ప్రాణాన్ని, మనసుని సహజంగా ఉండేటటువంటి దశలో వాడుకునేట్లయితే అవి ఒక దశలోకి వెళ్ళేటప్పటికి ఏమైపోయినాయి? ఒక స్థానంలో లయించిపోయినాయి, నిలబడిపోయినాయి, చలనము లేకుండా అయిపోయినాయి. ఆ స్థితి పేరు హృదయ స్థానం. ఆ స్థానం పేరు హృదయ స్థానం. అర్థమైందండి? అక్కడ మీరు సదా నిలబడి ఉండాలి, అక్కడ నిర్విషయంగా ఉండాలి. అక్కడి నుంచి విజృంభించేటటువంటి ప్రాణ మనస్సులని నిరోధించాలి. అర్థమైందండి? నిరోధించాలంటే ఏం కావాలి? అభ్యాస వైరాగ్యాలు కావాలి. ఈ నిరోధం పేరే యోగం. హృదయ స్థానంలో నిలబడి ఉండి ప్రాణ మనస్సుల యొక్క విజృంభణని అడ్డుకోవటమే, నిశ్శేషంగా అడ్డుకోవటమే, దాని పేరే యోగం. అర్థమైందండి? యోగం అంటే ఏముండాలి? అభ్యాసం ఉండాలి, వైరాగ్యం ఉండాలి. ఈ రెండు లక్షణాలు ఉంటేనే యోగం. ఈ రెండు లక్షణాలు ఏ లక్షణం లేకపోయినా అది యోగం అవ్వదు. యోగం కాకపోతే ఏమవ్వదు? ఇప్పుడు నిరోధించలేవు. నిరోధించలేకపోతే ఏమైంది? మళ్ళా విజృంభించినాయి. అర్థమైందండి? ఇప్పుడు ఇలా మీరు తెలుసుకోవాలి. ఇక్కడ రెండు పదాలు వాడాడు, విసర్జించటం, నిరోధం. చాలా ముఖ్యమైన పదాలు. ఎక్కడ విసర్జించడం పెట్టాడు? నువ్వు మనోస్థానంలో ఉన్నప్పుడు, విషయాసక్తి ఉన్నప్పుడు విషయాసక్తిని విసర్జించమన్నాడు. విసర్జన అంటే ఏంటి? మనం విసర్జించిన తర్వాత మళ్ళీ విసర్జన, దాని అంక చూస్తాం, దాన్ని ముట్టుకుంటాం. ఇక్కడ వదిలితే దాన్ని మళ్ళీ తిరిగి తలచకూడదు. ఆ రకంగా విసర్జించినప్పుడు నువ్వు మనసు స్థానం నుంచి హృదయ స్థానానికి వెళ్తావు. అయితే రమణ మహర్షి ఏం చెప్పాడంటే, హృదయ స్థానం నుంచి ఒక రశ్మి బయలుదేరి విజృంభించి మనసుగా మారింది అన్నాడు. అంటే ఏంటి? ఇక్కడ నిరోధించకపోతే మళ్ళీ మనసు అవుతావు, మళ్ళీ మనసు అయితే మళ్ళీ విషయాసక్తి వస్తుంది. మళ్ళీ విసర్జించడం అంటే మళ్ళీ కుదరదు. ఒకసారి విషయాసక్తి విసర్జించి మనస్థానం నుంచి హృదయ స్థానం చేరితే అదే ఆత్మరూపం. అట్లా నువ్వు అభ్యాసం చేత, వైరాగ్యం చేత చేరిన తరువాత మళ్ళీ మనసులోకి వెనక్కి రాకుండా ఉండడం కోసం అక్కడ సహజంగా అడగదొక్కినట్టు కాకుండా నిరోధం చేయాలి. నిరోధం చేస్తే అక్కడ నువ్వు స్థిరపడిపోతావు. ఎవరైతే అక్కడ స్థిరపడిపోతాడో ఏం చెబుతున్నాడంటే, అప్పుడు అది ఉత్తమోత్తమైనటువంటి స్థానం అవుతున్నది. విసర్జన ఎక్కడ చెప్పాడు? మనసు స్థానంలో ఉన్నప్పుడు ప్రస్తుతం ఉన్న విషయాసక్తిని వదలటానికి చెప్పాడు. నిరోధం ఎక్కడ చెప్పాడు? విసర్జించిన తర్వాత నువ్వు హృదయ స్థానానికి వెళ్తే అది మళ్ళీ విజృంభించి మనసు కాకుండా ఉండటం కోసం సహజ నిరోధం చెప్పాడు. ఏదైనా ముందు ఆసక్తిని పరిష్కరించాలి, విసర్జించాలి. తర్వాత అప్పుడు మనోవేగం తగ్గిపోతుంది. తగ్గిపోయిన దశలో నిరోధించాలి. తావదేవ నిరోధవ్యం యావద్ధృతిగతం క్షయం ఏతజ్ఞానం చ ధ్యానం చ శేషో న్యాయచ్చ విస్తరః. హృదయమునందుండు సంకల్పము క్షయమగునంత వరకును, అంటే మనస్సును నిరోధింపవలయును. ఇదే జ్ఞానము, ఇదే ధ్యానము. తక్కిన న్యాయములన్నీయు, అంటే తక్కిన వాక్యములన్నీయు విస్తరమే అనగా అనవసరమే అని భావన. అనవసరంగా విస్తరించుకోవడమే. వేదాంత విచారణ అంతా కూడా వీటిని ఏమంటారంటే సూచన వాక్యాలు. అంటే లక్ష్యానికి సూటిగా చెప్పేటటువంటి వాక్యాలను సూచన వాక్యాలు అని అంటారు. ఈ సూచన వాక్యాల యొక్క విస్తారం అంటే వివరంగా చెబుతూ పోయే కొద్దీ ఎక్కడ దాకా పోయావు? ఇప్పుడు చాలా చాలా చివరి దాకా, జగత్తు చివరి దాకా వెళ్ళావు. అలా చెప్పడం వల్ల ప్రయోజనం లేదు అంటాడు. నువ్వు అలా ఆలోచించే అభ్యాసం చేసేవాడు చిన్నప్పటి నుంచి. మొదట్లో ఉండగా నువ్వు ఆ జగత్తు చివరి దాకా వెళ్ళావా? వెళ్ళలే. క్రమేపీ బయట దాకా వెళ్ళి, బయట నుంచి ఇంకా బయటకు వెళ్ళి, ఫలితంకి వెళ్ళి, ఆ ఫలితం నుంచి వచ్చిన సుఖ దుఃఖాలకు వెళ్ళి, ఆ సుఖ దుఃఖాలకు మళ్ళీ కారణం ఎవరినో చెప్పి, ఇలా రాగద్వేషాలలో దాకా వెళ్ళిపోయావు. ఇది విస్తారం అంటే. దీన్ని ఎక్కడ కొట్టాల దెబ్బ? మూలంలో. ఆలోచన మొదలయ్యే స్థానంలోనే నిరోధించగలుగుతావు, కానీ ఫలిత స్థానంలో నిరోధించడానికి వీలు కాదు. కాబట్టి నువ్వు చేయగల నిజంగా ముముక్షువే గనక అయితే, ముక్తి నీ లక్ష్యం అయితే, తురియ అనుభవం నీ లక్ష్యం అయితే నువ్వేం చేయాలి? హృదయ స్థానంలో మూడవస్థల్లో నిలబడి ఉండాలి. నీ మనసులో ఆలోచన హృదయ స్థానంలో తోచినప్పుడు సంకల్పం అని పిలువబడుతుంది. బయటకు వచ్చేస్తే, విషయంలోకి వచ్చేస్తే మనసుని పిలువబడుతున్నది. అదే హృదయ స్థానంలో ఏమని పిలువబడుతుంది? సంకల్పం అని పిలువబడుతుంది. ఏమిటి తేడా దీనికి దానికి అంటే, ఇక్కడ
విషయం అవ్వగానే వ్యావృతి చెందిందట. అంటే అర్థం ఏమిటి? ఒక గాలి బుడగలో అంటే బోరలో గాలి ఉందండి. బోరలో గాలి పరిమితమేనా కాదా? పరిమితమే. బోరలో గాలిని వెప్పదీసామండి, ఏమైంది? ఈ హాల్లో ఉన్న గాలి ఆ స్థలాన్నంతా బోరలో ఉన్న గాలి ఆక్రమించింది. అర్థమైందండి? అది విషయం అంటే. విషయం అంటే ఏమైందట? ప్రాథమిక దశలో బోరలో ఉన్నట్టే కనబడింది, కానీ వ్యావృతి చెందినప్పుడు ఏమైంది? జగత్తంతా నిండింది. అర్థమైందా? సంకల్పం అంటే ఏమిటట? ఒక సూర్య కిరణాన్ని గనక పట్టగలిగితే దాని పేరు సంకల్పం అని పేరు. అర్థమైందండి? సూర్యుడి దగ్గర నుంచి అనేక కిరణాలు వస్తున్నాయి కదా, ప్రకాశం వస్తుందా? ప్రకాశం ఎలా వస్తుంది? కిరణాల ద్వారా వస్తుంది. ఒక్క సూర్యకిరణం పేరు ఒక సంకల్పం. అంటే ఇప్పుడు మన హృదయ స్థానంలో ఉన్నప్పుడు బుద్ధి ఎంత సునిశ్చితంగా పనిచేస్తుంది. ఇప్పుడు ఒక్క సూర్యకిరణానైనా సరే విడదీసి చూడగలిగే సామర్థ్యం వచ్చేంత సునిశ్చితంతో పనిచేస్తుంది. అంత తీక్షణంగా పనిచేస్తుంది, అంత వాడిగా వేడిగా పనిచేస్తుంది, అంత సింహ హృదయంతో పనిచేస్తుంది. ఏ ఒక్క ఆలోచన అయినా సరే అలా అలా కదలడాన్ని కూడా తన అక్కడే గమనించగలుగుతాడు. కాబట్టి సమిష్టికి సంబంధించింది సంకల్పం అయితే వ్యష్టికి సంబంధించింది విషయం. ఇప్పుడు సంకల్పమే విషయం అవుతోంది. హృదయ స్థానంలో ఉంటే ఏ అవగాహన కలిగింది? ఇప్పుడు సంకల్పమే విషయం అవుతోంది. అర్థమైందండి? సంకల్పమే విషయమైనప్పుడు ఏమయ్యావు? పరిమితం అయిపోయావు. అదే హృదయ స్థానంలో సంకల్ప స్థితిలో ఉన్నప్పుడు ఎలా ఉన్నావు? సాక్షిగా ఉన్నావు. సాక్షికి కూడా ఇప్పుడు ఏం చెప్తున్నాడు? హృదయ స్థానంలో ఉన్న సాక్షికి కూడా సంకల్ప రూప వ్యవహారం ఉంది. ఇంకో మెట్టు పెంచాడు. ఇప్పుడు ఇప్పటిదాకా ఏం చెప్పాడు? నిర్విషయం మనహా వరకే చెప్పాడు. విషయాలలో ప్రవర్తించడం, విషయాలలో ఆసక్తి, దానిని విసర్జించడం, ఆ విసర్జించిన తర్వాత నిరోధించడం. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? నిరోధించావు. నిరోధించాలి రావి చెట్టుని. ఆ రావి ఆకు నీ హృదయ స్థానానికి చిహ్నం. ఆకారమే కాదు, గాలి లేకపోయినా రావి ఆకులు కదులుతాయి. అర్థమైందండి? నేను ప్రాణ నిరోధం చేశాను, మనో నిరోధం చేశాను, విషయాసక్తతను విసర్జించాను, బాగా నిరోధం చేశాను, చిత్త నిరోధం చేశాను, యోగం చేశాను అని హృదయ స్థానంలోకి చేరావు కదా. ఇప్పుడు ఈ హృదయ స్థానంలో ప్రాణ మనస్సుల యొక్క కదలిక లేకుండానే సంకల్పం పనిచేస్తుంది అని గ్రహించగలగాలి. దాని పేరు జ్ఞానం. హృదయ స్థానంలో మూడవస్థలలో సాక్షిగా ఉండి నీలో సంకల్పం యొక్క కదలిక, ఆ సంకల్పం ఎవరి బలం? ప్రజ్ఞ యొక్క బలం, చైతన్యం యొక్క బలం. అది యథార్థంగా చైతన్యం యొక్క శక్తి. ఆ చైతన్యం యొక్క కదలిక సంకల్పం. ఆ చైతన్యం యొక్క కదలిక అనేటువంటి సంకల్పాన్ని నువ్వు గనక పట్టగలిగితే, చూడగలిగితే, తెలుసుకోగలిగితే దాని పేరే జ్ఞానం అని పేరు. ఇప్పటి వరకు మనం జ్ఞానం అని ఎన్నిటికి పేర్లు పెట్టాము? చాలా వాటికి పెట్టామా? సెల్ ఫోన్ ఇందాక కూడా చెప్పా. సెల్ ఫోన్ వాడడం రాకపోతే చెప్తే అది కూడా జ్ఞానమే, ఆయన కూడా గురువేనని చెప్పాడు. ఇవన్నీ ఎందులోవి? స్థూలం, విషయాలు. అంతేనా కాదా? బయటకు వచ్చేసావు. హృదయ స్థానంలో నిలబడి ఉండటమే గనక సత్యం అనేట్లయితే అక్కడ నీకు కలిగిన జ్ఞానం ఏమిటంటే ఇప్పుడు చైతన్య శక్తి యొక్క కదలిక అయినటువంటి సంకల్పాన్ని నువ్వు సాక్షిగా ఉండి తెలుసుకోవటం. చైతన్య వ్యవహారమైనటువంటి సంకల్పాన్ని నువ్వు హృదయ స్థానంలో ఉండి తెలుసుకోగలిగినట్లయితే నీకు జ్ఞానం లభిస్తుంది. ఇది జ్ఞానాన్ని పొందే మార్గం. ఇది ఎంత సూక్ష్మం? ఒక కిరణాన్ని పట్టింది. అది సూర్యుని యొక్క ఒక కిరణాన్ని పట్టడానికి సరిపోయినంత బుద్ధి కుశలత. బుద్ధికి సూక్ష్మ శక్తి ఉండాలి, తీక్షణమైన శక్తి ఉండాలి, నిశితంగా పనిచేయాలి. అది ఎంతగా పనిచేయాలంటే ఏ సంకల్పం చేత అయితే ఈ అనంత సృష్టి వ్యక్తమైందో ఆ సంకల్ప స్థానాన్ని, ఆ సంకల్ప స్థితిని నీ హృదయ స్థానంలో గుర్తెరగాలి. అది హృదయ స్థానంలోనే ఉంటుంది. అది ఆ గుర్తెరగడం పేరు జ్ఞానం. అర్థమేనండి? సంకల్పాన్ని గుర్తించగలిగేటటువంటి శక్తి ఏదైతే ఉన్నదో దాని పేరు జ్ఞానం. ఈ జ్ఞానాన్ని పొందినవాడు ముక్తుడవుతాడు. ఎందుకు దీని గురించి ప్రస్తావిస్తున్నారు ఇక్కడ? ఇప్పుడు
నీ లక్ష్యం ఏమిటి? ముముక్షుడు అంటే ముక్తి కావాలి. ముక్తి కావాలంటే ఏం కావాలి? నీకు జ్ఞానం కావాలి. జ్ఞానం ఎట్లా వస్తుంది? హృదయ స్థానంలో ఉండాలి. హృదయ స్థానంలో ఉండి నన్ను ఏం చేయమంటారండి? మనసులో ఉంటే 3 పనులు ఉన్నాయి ఇక్కడ, అంతేనా కాదా? ఇప్పటి వరకు మనం చేసింది ఏమిటి? లేస్తూనే పని, పడుకుంటూ పని, నిద్రలో పని, ఎప్పుడు చూసినా పని 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 రాక్షసుల వల్లే జీవించడమే, అంతేనా కాదా? ఎందుకని అంటున్నాను అన్నమాట? కఠిన శ్రమ రజోగుణం, అర్థమైందండి? ఉచితానుచితములు ఎరుగక చేయడం రాక్షసుడి పద్ధతి, తమోగుణం. ఇప్పటి వరకు మనం పని చేసాం, ఏ లక్ష్యం లేకుండా పని చేసాం. కాబట్టి ఇప్పుడు మనం అందరం ఎవరు? పని రాక్షసులు, తమోగుణంతో చేసావు పని, అర్థమైందండి? పని చేయడమే నీ పని అంతే. దానికి ఉచితం అనుచితం, ఇది ఎందుకు పోతుంది, ఎందుకు వచ్చింది, నేను ఎందుకు జీవిస్తున్నాను, ఎందుకు నేను పుట్టాను, ఏం ప్రశ్నలు లేవు, విచారం లేదు, అర్థమైందండి? తమోగుణంతో చేసావు కాబట్టి దానివల్ల ఏం గొప్ప ప్రయోజనం లేదు. అథవా రజోగుణంతో చేసావనుకోండి, కఠిన శ్రమ చేస్తావు. ఆ కఠిన శ్రమ వల్ల కర్తాభోక్త వస్తారు, విషయ వ్యావృత్తి వస్తుంది, విషయాసక్తత బలపడుతుంది. వీటన్నింటినీ విసర్జించాలి, చిత్త నిరోధం చేయాలి, హృదయ స్థానంలో నిలకడగా ఉండాలి. నిలకడగా ఉండి ఏం చేయాలి? ఆ సంకల్పాన్ని చైతన్యం యొక్క కదలిక అయినటువంటి సంకల్పాన్ని గుర్తించాలి. అప్పుడు నీకు జ్ఞానం లభిస్తుంది. ఆ జ్ఞానం వల్ల నీకు ముక్తి లభిస్తుంది. హృదయమునందుండు సంకల్పము అన్నాడు. సంకల్ప స్థానం మనసు కాదు, హృదయం. తర్వాత ఆ సంకల్పము క్షయమగునంత వరకు. అదిరా హృదయంలో ఉండి సంకల్పం క్షయం చేయడం ఎక్కడ కుదురుతుంది? మనసులో ఉండే మనసుని విషయాసక్తిని విసర్జించిన తరువాత మళ్ళీ ఆ మనసునే పనిముట్టుగా వాడుకుంటూ అక్కడ నిరోధించమన్నాడు. ఎట్లా అంటే హృదయ స్థానంలో నువ్వు ఎలా ఉన్నావు? సాక్షిగా ఉన్నావు లేదా? ఉన్నాను సార్. నేననే ఉనికి ఉందా లేదా? ఉన్నది. దాని యొక్క వ్యక్తీకరణ ఏమిటంటే ఇప్పుడు సంకల్పం, అర్థమైందండి? సంకల్పాన్ని నిరోధించడం రావాలడు. ఇంతకు ముందు వరకు దేన్ని నిరోధించమన్నాడు? ముందు విషయాసక్తిని విసర్జించమన్నాడు, తర్వాత ఏమో నిర్విషయం మనహా చేయమన్నాడు, చేసిన తర్వాత నిరోధించమన్నాడు, సంకల్పాన్ని గుర్తించమన్నాడు. సంకల్పం క్షయించే వరకు సాక్షి స్పందించకుండా ఉండాలి. చేయడం అంటే ఇక్కడ చేత ఏం చేయలేడు. ఎందుకు? సాక్షి నిష్క్రియం, సాక్షి ఏం చేయడు. మళ్ళా కిందకి దిగి మనస్సును హృదయంలోకి పట్టుకెడతాడే అనుకోండి, హృదయంలోకి వెళ్ళగానే ఈ మనసు ఏమైపోయింది? లేకుండా పోయింది, అర్థమైందా? కాబట్టి ఇప్పుడు ఇక్కడ సాక్షిగా ఉన్నటువంటి వాడికి ఒకటే బాధ్యత ఉందండి. ఏమిటది? సాక్షిగా ఉండటమే, స్పందించకుండా ఉండుట. ఆ సంకల్పం తనంతర తానే క్షయించిపోతుంది, అర్థమైందండి? సూర్యునిలో ఉన్నటువంటి కిరణ రాశి ప్రకాశంగా వ్యక్తం అవుతోందండి. ఇప్పుడు నీ దగ్గరకు చేరిన ప్రకాశం 8 నిమిషాల ముందు సూర్యుడి దగ్గర ఉంది. ఇది మన వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి దూరాలు లెక్కలు కట్టి కాంతి వేగాలు లెక్కడని తేల్చారు, అంతేనా కదా? అంటే అక్కడి నుంచి ఇక్కడికి ఆ కాంతి కిరణం చేరడానికి 8 నిమిషాల సమయం పట్టింది అని, అంతేనా కాదా? దీని తర్వాత వచ్చే కిరణం పాతదా కొత్తదా? ఎప్పటికప్పుడు కొత్త కిరణమే, అంతేనా కాదా? ఆ వచ్చిన కిరణాలను ఎవరు రిసీవ్ చేసుకున్నారు? మనమే రిసీవ్ చేసుకున్నాం, అవునా కదా? ఇప్పుడు నీ నుంచి మళ్ళా కిరణాలు బయటకు వస్తున్నాయా? ఇక రావడంలా. కాబట్టి కిరణాలు క్షయం అయిపోయినాయా లేదా? కాబట్టి హృదయ స్థానంలో ఏం జరుగుతుందంటే ఇప్పుడు సంకల్పాలు ఉత్పన్నం అవుతున్నాయి, ఉత్పన్నమైన చోటే లయించిపోతున్నాయి. లయించిపోయే వరకు నువ్వు దానికి స్పందించకు. ఎందుకు గుర్తించాలయ్యా? సహజంగానే అది లయించిపోతుంది, దాని లక్షణం అది. సంకల్పం ఎక్కడ పుడుతుందో అక్కడే లయించిపోతుంది. సముద్రంలో అల ఎక్కడ పుడుతుందో అక్కడే లయించిపోతుంది. కాబట్టి హృదయ స్థానం పేరు సముద్రం, దానికే క్షీరసాగరం అని పేరు, అర్థమేనండి? అప్పుడే మనసు జోలికి వెళ్ళొద్దు. మనం ఎక్కడ ఉన్నాం? సంకల్ప స్థానంలో మాట్లాడుతున్నాం. ఇక మనసు అనే పదం లేదు. హృదయ స్థానంలో మాట్లాడుతున్నంత వరకు ప్రాణ మనస్సులు లేవు, కేవలము చైతన్య శక్తి యొక్క అలలే ఉన్నాయి. అక్కడ అలలు చైతన్య శక్తివి, అవి సంకల్పాలు. అవి ఎక్కడ పుట్టినాయి? హృదయ స్థానంలోనే పుట్టినాయి. ఎక్కడ ఉడికిపోతాయి? అక్కడే ఉడికిపోతాయి. నువ్వేం చేయాలి? స్పందించకుండా ఉండాలి. క్షయించేంత వరకు చూస్తూ ఉండు, క్షయమగునంత వరకు నిరోధింపవలేదు. అదే నిరోధించడం అంటే అక్కడ నువ్వు ప్రత్యేకంగా ఏమైనా చేయాలి. ఇంతకుముందు చేయట్లు చెప్పాడు, అంటే విసర్జించాలి, అలా చేయాలి, ఇలా చేయాలి. ఇక్కడ నిరోధించడం అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఉన్నవాడెవడు? సాక్షి. సాక్షి ఎలా ఉండాలి? స్పందించకుండా ఉండాలి. సంకల్పానికి స్పందించడమే తర్వాత దానికంతా కారణం. కాబట్టి హృదయ స్థానంలో సంకల్పాన్ని గుర్తిరిగిన వాళ్ళు ఎవరైనా గనక ఉంటే వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు ఆ సంకల్పం చైతన్యం యొక్క కదలికకు స్పందించవద్దు.
అర్థమైందండి. ఆనంద అపేక్ష ఆనంద అపేక్ష ఆనంద అపేక్ష ఇందాక చెప్పుకున్నామా? ఆ సంకల్పం పేరే ఆనంద అపేక్ష. ఇప్పుడు నీ గాఢ నిద్రావస్థలో నువ్వు అనుభవిస్తున్నటువంటి ఆనందమయ కోశ పరిధిలోని ఆనందం ఏమిటి? ఆ సంకల్పమే. ఆ సంకల్పం ఉడికిపోగానే నీకేమైపోయింది? వచ్చేస్తున్నావు మళ్ళా లైన్ లో. ఆ సంకల్పానికి స్పందిస్తున్నావు అనమాట. అక్కడ ప్రియమోద ప్రమోదాలతో కూడినటువంటి ఆనందమయ కోశంలో సంకల్పం కలిగింది. ఆ సంకల్పమే ఆనందం అంటే. అదేమైనట్టు ఇప్పుడు నేను స్పందించదన్నాడా ఇక్కడ సాక్షిని? స్పందిస్తున్నావు. స్పందించేటప్పటికి ఏమయ్యావు? మనసులోకి వచ్చావు, కళ అయ్యింది. ఇంకొంచెం దిగావు, మెలకులోకి వచ్చావు, శరీరంలోకి వచ్చేసావు. స్పందించకుండా ఉంటే ఏమయ్యావు? సాక్షిగానే ఉన్నావు. ఆనంద అపేక్ష లేకుండా ఉన్నావు. హృదయ స్థానంలో జ్ఞానపూర్వకంగా సాక్షిగా ఉన్నావు. చైతన్యం యొక్క కదలికలైనటువంటి సంకల్పాలకు సాక్షిగా ఉన్నావు. ఇదే జ్ఞానము. ఇదే జ్ఞానం. మళ్ళా రూఢి చేస్తున్నాడండి. జ్ఞానం అంటే ఏదో అనుకున్నారు. ఈ సంకల్పాలకు స్పందించకుండా నిలపగలిగే ఏ స్థితి అయితే ఉన్నదో ఆ స్థితి ఎందున్నదే జ్ఞానం. ఇదే ధ్యానము. అదిగోండి. మళ్ళీ ఏం చేయాలంటే దాన్ని బలపరుస్తున్నాడు, ఇంకా దృఢం చేస్తున్నాడు. నేను ధ్యానం చేస్తున్నానండి. ఏం ధ్యానం చేస్తావు? నిర్విషయం ధ్యానం. కరెక్టేనండి. నిర్విషయం మనః. నువ్వు మొట్టమొదటి ఆ స్థితిని పొందమని చెప్పాడు కదా. మనసులో ఆసక్తతలని ధ్యానం చేసేటప్పుడు మనసు ఎటుపోతుందో గమనించు. ఆయా ఆసక్తతని తెలుసుకో. ఆ ఆసక్తతని వివేకంతో విచారణ చేయి. ఆసక్తతని విసర్జించు. ఒక పనైంది అక్కడ. రెండేం చేయాలంటే ఇప్పుడు విసర్జించిన తర్వాత ప్రాణ మనస్సులని హృదయ స్థానంలో నిరోధించు. నిరోధిస్తే ఏమైంది? సంకల్పాలు కనబడ్డాయి. సంకల్పం గుర్తించావు. గుర్తిస్తే ఏం చేయాలి? దానికి స్పందించవు. అదే జ్ఞానం. ఇది జ్ఞానము. ఇదే జ్ఞానము. ఇదే ధ్యానము. ఇప్పుడు ఇంకెవరు అడుగుతారు ఏం చేయాలని? జ్ఞానం అంటే ఉత్పన్నమైంది, ధ్యానం అంటే కంటిన్యూ అయింది. అర్థమైందండి? జ్ఞానము అంటే స్థితి. ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టు. జ్ఞానం స్థితి. జ్ఞానం ఎప్పుడు స్థితి. అనంత సాగర గర్భంలో ఏముంది? అలలు ఉన్నాయా? లేదండి. లేవా? ఉన్నాయి సార్. ఉన్నాయి, కానీ నిశ్చలంగా ఉన్నాయి. అంతేనా కాదా? అవునండి. జ్ఞానం అంటే అలా ఉండాలన్నమాట. ప్రశాంతము, గంభీరము, నిశ్చలము. అర్థమైందండి? కదలిక కలిగే శక్తి కలిగి ఉన్నటువంటి నీళ్లు కదలకుండా ఉన్నాయి. అక్కడ అర్థం అది. చైతన్యానికి సహజ ధర్మం ఏమిటి? కదలడం. కానీ హృదయ స్థానంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నదట? అది సాక్షిగా ఉన్నప్పుడు కదలగలిగే శక్తి ఉండి కదలకుండా ఉన్నది. జడమేమిటి? కదలలేని శక్తి. దానికి అసలు జడసే ఉన్నదే, దానికి జడశక్తి అసలు కదలలేదు. దాన్ని ఇక్కడ చెప్పటంలే. అనంత సృష్టిని కదిలించగలిగే సామర్థ్య శక్తి ఉన్నప్పటికీ అది కదలకపోవడం, తాను కదలటం లేదు. అది కావాలి. జ్ఞానం అంటే అర్థం అది. జ్ఞానం అంటే స్థితి. ధ్యానము అంటే ఆ స్థితి యొక్క కొనసాగింపు అనమాట. ఎప్పటి వరకు కొనసాగించాలి దీన్ని? ముక్తి. సహజం. ముక్తి అంటే సహజమే. బంధం అంటే తెచ్చిపెట్టుకోవచ్చు, కానీ ముక్తిని తెచ్చిపెట్టుకోవడం కుదురుతుందా? కుదరదు. మా ఆయన్ని కట్టుకుంటానండి, మా ఆవిడ కట్టుకున్నానండి అన్నట్టుగా ముక్తిని కట్టుకోవడం కుదరదండి. అది సహజం. బయట అదుపులు కుదరదు అక్కడ. అర్థమైందండి? హృదయ స్థానంలో నువ్వు సహజంగా ఉండాలి. చైతన్య శక్తి యొక్క సంకల్పానికి కదలకుండా ఉండాలి. మనోవ్యాపారంలోకి దిగకుండా ఉండాలి. విషయాసక్తత చెందకుండా ఉండాలి. చిత్తవృత్తి నిరోధం చేయాలి. ఇవన్నీ ఒకే స్థితిలో చెప్తున్నాడు. ఎక్కడ చెప్తున్నాడు? హృదయ స్థానంలో సదా సంకల్పాలకు స్పందించకుండా ఉండాలి. అదే జ్ఞానము. అదే ధ్యానం. తక్కిన న్యాయములన్నీ విస్తరమే. దాని గురించి నువ్వు ఎంత ఎక్కువగా చెప్తే అంత. అనగా అవసరం లేదు అని భావం. అంటే ఇప్పుడు వెనక్కి తీసుకోవాలా, మనం ముందుకు వెళ్ళాలా? ముందుకు వెళ్ళాలి. కానీ మనం ఎప్పటికప్పుడు ఏం చేస్తున్నాం? వెనక్కి వస్తాం. అవసరం లేదు అనాలి. ఇందాక చెప్పాను, హృదయ స్థానం నుంచి కిందకి చెబుతున్నప్పుడు వల్ల మీరు ఏం చెప్పాలిగా? ఇంకా అవన్నీ అవసరం లేదండి, మేము హృదయ స్థానంలో ఉన్నామన్నప్పుడు ఏం చేస్తారు? ఇక పైకి చెప్తారు. బాగా గుర్తుపెట్టుకోండి. చాలా మందికి వేదాంతం ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నాయి అంటే మీరు ఆత్మ విషయం చెప్పడంతో అయిపోతుందంటారు. అంతేనా కాదా? కాదు. ఉపనిషత్తులు ఆత్మను ప్రతిపాదించడంతో మొదలుపెట్టాయి. ఆత్మ సాక్షి దగ్గర మొదలుపెట్టి పైకి చెప్తాయి అన్నమాట. అర్థమైందండి? అదే వేదాంత శాస్త్రంలో నుండి గొప్ప విషయం. ఈ ప్రపంచంలో ఎవరైనా సరే, ఈ సృష్టి విజ్ఞానానికి సంబంధించిన ఏ శాస్త్రమైనా సరే సాక్షిత్వ దశకు వచ్చేటప్పటికి అయిపోతుంది దాని పని. తర్వాత చెప్పలేము. కానీ వేదాంత శాస్త్రం ఒక్కటే
సాక్షిని ప్రతిపాదించి పైకి చెప్తాయి. అర్థమైందండి? కాబట్టి ఇక్కడతో ముగిసిందని అనుకోమాకండి. హృదయ స్థానానికి చేరడంతో నీ దివ్యయానం ప్రారంభమైంది. ఇప్పటి వరకు ఉన్నదేమిటి? జీవయానం. అది జీవుడు చేసే ప్రయాణం. ప్రాణ మనస్సులని హృదయ స్థానానికి చేర్చడం, దాన్ని విసర్జించడం, విషయాసక్తతని లేకుండా చేసుకోవడం, నిరోధించడం, ఈ పనులన్నీ ఎవరు చేస్తున్నారు? జీవయానం. అది హృదయ స్థానంలో ఉన్న సంకల్పాన్ని ఒడిసి పట్టగలిగి క్షయించే వరకు దానికి స్పందించకుండా సాక్షిగా ఉండగలగడం దగ్గర నుంచి సాక్షిత్వ దశ ప్రారంభమవుతుంది, జ్ఞాన దశ ప్రారంభమవుతుంది. జ్ఞాన స్థితి ప్రారంభమైన దగ్గర నుంచి దివ్యయానం ప్రారంభమవుతుంది. అర్థమైందండి? నైవ చించం నచా అచించం చించం చించమేవ తత్ అక్షపాత వినిర్ముక్తం బ్రహ్మ సంపద్యతే తథా. అది అనగా ఆ బ్రహ్మము చింతింప వీలు లేదు, చింతింప తగని ఎట్టిదియును కాదు, చింతింప తగినదియును కాదు, చింతింప తగినదే. అప్పుడు ఇట్టి జ్ఞాన అప్పుడు ఉంటారు. మీరు రెండోసారి ఎందుకు చెప్తారని అంటారు. నా పద్ధతి ఎప్పుడు ఇలాగే చెప్తాను, రెండు ఒకసారే చెప్తాను. అంటే ఒక చోట ఎలా చేయకూడదో చెప్తున్నాడు, అదే దాంట్లో ఏం చెప్తున్నాడు, ఏం చెయ్యాలో చెప్తున్నాడు. రెండు ఒకసారే చెప్తాడు అనమాట. అది ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకోండి. జీవస్థితిలో కాకుండా చేసినట్లయితే తిలకడానికి సాధ్యమైంది. అర్థమైందండి? క్షీరసాగర మథనం అంటే ఏమిటి? ఇదే ఈ అమృత బిందువు ఉపనిషత్తుకి పౌరాణిక కాల్పనికత కలిగిస్తే అది అయింది. సృష్టి ఎట్టా వచ్చిందండి అంటే ఏం చెప్పారు? పాల సముద్రం మధ్యస్తే సృష్టి వచ్చింది. అంతేనా కదా? అందరికి పురాణం అదేగా చెప్పింది. ఏమిటి అది ఏంటంటే ఇదే ఈ అమృత బిందువు ఉపనిషత్తే వస్తుంది. అది కూడా చెప్తాడు. అర్థమైందండి? కాబట్టి ఈ సంకల్పానికి నువ్వు క్షయింపజేసేంత వరకు, సంకల్పాల యొక్క కదలిక ఆగిపోయేంత వరకు నీవి జ్ఞాన స్థితిలో ఆ అనంతమైనటువంటి ఈశ్వర కృపని అందుకుంటూ బ్రహ్మానుసంధానం చేయాలి. ఈ ఈ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు బ్రహ్మముని ఇప్పటి వరకు ప్రతిపాదించాడా? ఇక్కడ దాకా ప్రతిపాదించలేదండి. ఇప్పటి వరకు బ్రహ్మం అనే శబ్దాన్ని వాడలేదు. ఈ బ్రహ్మం అనేటటువంటి స్థితి జ్ఞానాన్ని అందుకోవడంతో ప్రారంభమైంది. జ్ఞానం నీకు దేనికి ఉపయోగపడుతుందయ్యా? బ్రహ్మ నిశ్చయాన్ని చేయడానికి పనికొస్తుంది. వేరే దానికి పనికొచ్చేది జ్ఞానం కాదు. బ్రహ్మము యొక్క నిశ్చయాత్మక జ్ఞానాన్ని కలిగించేది ఏదైతే ఉందో అదే జ్ఞానము. దాని గురించి చింతించవలసిందేనా అంటే ఇంద్రియాలతో చింతించుటకు వీలు కాదు. అచింత్యంతో మొదలుపెట్టాడు అందుకని శ్లోకం. అర్థమైందండి? ఎందుకని? నీ దగ్గర ఏమున్నాయి? శరీరం, ప్రాణం, మనస్సు అంటావు. ఎంతసేపు చెప్పినా ఏమున్నాయి అంటావు నీ దగ్గర? శరీరం, ప్రాణం, మనస్సు. అచింత్యం. ఈ ఇంద్రియాలతో నీవు దాన్ని చింతించలేవు. అని చింతించడానికి వీలు కాదా? వీలవుతుంది. ఎట్లా వీలవుతుంది? హృదయ స్థానంలో సంకల్పానికి సాక్షిగా ఉండి స్పందించకుండా ఉండి అది క్షయించబోయేంత వరకు అదే గుర్తించుకున్నటువంటి దశలో ఉండి ఆ జ్ఞానస్థితిలోనే నిలబడి ఉండి మూడవస్థలలోనూ అదే జ్ఞానస్థితిలో నిలబడి ఉండి సాక్షిగా నిర్ణయించబడినప్పుడు ఆ తురియ స్థితిలో ఆ ఆత్మ సాక్షాత్కార జ్ఞాన స్థితితో బ్రహ్మానుసంధానం చేయడానికి వీలవుతుంది. చింతించడం అంటే అనుసంధానం. ఆత్మ సాక్షాత్కార జ్ఞానం లేకుండా బ్రహ్మానుసంధానం చేయలేవు. అర్థమైందండి? ఇట్లా ఉండగా ఏం జరుగుతుందంటే ఇప్పుడు నీకది యోగ లక్ష్యం ఏమిటి? ఆత్మ సాక్షాత్కారం. ఈ హృదయ స్థానంలో సంకల్పం ఉడిగిపోయేంత వరకు నీవు నిశ్చలంగా కనుక ఉన్నట్లయితే ఇందాకే చెప్పాడు అదేమవుతుందని చెప్పాడు. ఈ ప్రాణ మనసుల యొక్క శక్తులన్నీ కలిసి, ఇంద్రియాల యొక్క శక్తి, ప్రాణ మనసుల యొక్క శక్తి అంతా కలిసి ఆత్మరూపాన్ని ధరించి నీ రూపం నీకే స్వప్రకాశ రూపంలో సాక్షాత్కార జ్ఞానం కలుగుతుంది. కలిగినటువంటి ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని ఏం చేయమంటావు? బ్రహ్మానుసంధానం చెయ్యి. అచింత్యం అంటే ఏం చేయాలట? కింద వాటితో కింద ఉన్నటువంటి శరీర ప్రాణ మనస్సులతో చింతించడానికి వీలు కాదు. అర్థమైందండి? ఆత్మ సాక్షాత్కార జ్ఞానంతో బ్రహ్మానుసంధానం గురించి చింతించాలి. మళ్ళా రెండు చింతలు వేసాడు చూడండి. చింతింప తగనియటిది కాదు, చింతింప తగినయటిది కాదు, ఫైనల్ గా సారాంశం చింతించదగినదే. ఎందుకనిడా ఎలా తెలిసాడు ఇప్పుడు అంటే బ్రహ్మానుసంధానం చేసేటటువంటి ఆత్మజ్ఞానము ఏమైందట? బ్రహ్మమే అయి కూర్చుంది.
ఆత్మజ్ఞాన ఆత్మసాక్షాత్కార జ్ఞానంతో బ్రహ్మానుసంధానం కనుక చేసినట్లయితే ఏది చింతిస్తోంది ఇప్పుడు? బ్రహ్మముని గురించి చింతిస్తోంది. దేని గురించి చింతిస్తే ఆత్మసాక్షాత్కారం ఏమవ్వాలి? నేనేమవ్వాలి? ఏది యద్భావం తద్భవతి. ఏది భావన చేస్తే అదే నేను అవుతాను, ఏది చింతన చేస్తే అదే నేను అవుతాను. బ్రహ్మము గురించి చింతన చేయగా నేనేమయ్యాను? బ్రహ్మమే అయ్యాను. నేను బ్రహ్మమే అయినప్పుడు నేను చింతించగలిగినది, చింతించతగినది, చింతించతగనిది రెండోదే ఉంది. కాబట్టి అది చింతించదగినవే. ఏ రూపంతో? అదే రూపం. బ్రహ్మమనే స్థితితో. ఇప్పుడు శరీర ప్రాణ మనసులు కూడా ఏమైనాయి? బ్రహ్మమే అయినాయి. జీవ జగత్తులు ఏమైనాయి? బ్రహ్మమే అయినాయి. విషయాలు ఏమైనాయి? బ్రహ్మమే అయినాయి. ఇప్పుడు ఒకే వృత్తి ఉంది, బ్రహ్మాకార వృత్తి. దాని పేరు ఏంటండి? బ్రహ్మాకార వృత్తి. దానివల్ల కలిగే జ్ఞానం బ్రహ్మజ్ఞానం. కాబట్టి జగజ్జీవేశ్వరులు ముగ్గురు కూడా బ్రహ్మం అనేటటువంటి జ్ఞానస్థితిలో ఒకటే అయిపోయారు. త్రిపుటి ఏకమైంది. అర్థమైందండి? దీని పేరు బ్రహ్మం. ఇక్కడ ఏముంది? ఒకటే ఏకాకార వృత్తి, బ్రహ్మాకార వృత్తి. దానివల్ల ఫలితం బ్రహ్మజ్ఞానం. ఇది ఎక్కడ నుండి చేయాలి? దేనికి సాక్షిగా ఉండి చేయాలి? సంకల్పానికి. చైతన్య శక్తి అయినటువంటి సంకల్పానికి. సంకల్పం అంటే మీరు మనసు అనుకునే, ఆలోచన అనుకునే తప్పుదారి పడతారు కాబట్టి ఆ మాట అంటున్నాను. అనంత వ్యాపకంగా ఉన్నటువంటి సృష్టి అంతా వ్యాపించి ఉన్నటువంటి పంచభూతాలలో మొత్తం వ్యాపించి ఉన్నటువంటి ఏ చైతన్యం అయితే ఉన్నదో ఆ చైతన్య శక్తి యొక్క అలా సంకల్పం. ఆ చైతన్య శక్తి ఒక మహాసముద్రం వలె ఉన్నది. ఆ మహాసముద్రములో నువ్వు ఎలా ఉన్నావు? సాక్షిగా ఉన్నావు, కదలకుండా ఉన్నావు. అక్కడి నుంచి నువ్వేం చేశావు? బ్రహ్మానుసంధానం చేసావు. బ్రహ్మానుసంధానం చేస్తే ఏం తెలిసింది? నేను బ్రహ్మమే అని తెలిసింది. నేను బ్రహ్మమే అని తెలిస్తే ఏమైంది? నేను చింతించదగినది కానీ చింతించతగనది కానీ అంటూ రెండు లేవు. పక్షపాతం లేదు. ఏమైనప్పుడు ఉన్నదంతా బ్రహ్మమే అనే ఒక్కటే ఏకాకార వృత్తి మిగిలింది. అని బ్రహ్మాకార వృత్తి. దానివల్ల ఏం లభించింది? బ్రహ్మజ్ఞానం లభించింది. అప్పుడు ఇట్టి జ్ఞానము కలవాడినప్పుడు పక్షపాతం లేనట్టి బ్రహ్మ మగుచున్నాడు. స్వరేణ సంధయేజ్యోగ స్వరేణ సంధయోజ్యోగం అస్వరం భావయేత్ పరం అస్వరేణానుభావేన నభావో భావయిష్యతే. యోగమును స్వరముతో అనగా నాదముతో చేర్చవలేను, బ్రహ్మమును నాదరహితముగా భావింపవలేను. స్వరరహితముగా భావన చేయుట చేత ఉన్నది, ఆ బ్రహ్మము లేకపోవుట లేదు. యోగమును స్వరముతో లేక నాదముతో చేర్చవలేను, బ్రహ్మమును నాదరహితముగా భావింపవలేను, స్వరరహితముగా భావన చేయుట చేత ఉన్నది, ఆ బ్రహ్మము లేకపోవుట లేదు. ఇప్పుడు ఎక్కడ మాట్లాడుతున్నాడు? బ్రహ్మానుసంధానం చేయడం ఎలాగా? నాకేం తెలిసిందండి? నేను ఆత్మస్వరూపుడని నాకే తెలిసింది హృదయ స్థానంలో. మీరు బ్రహ్మానుసంధానం చేయమంటున్నారు. ఎలా చేయాలి బ్రహ్మానుసంధానం? ఓంకారాన్ని అనుసంధానం చేయడమే బ్రహ్మానుసంధానం అంటే. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అనేటువంటి ఉపనిషద్ వాక్యాన్ని స్వీకరించి బ్రహ్మస్వరూపం అంటే ఏమిటయ్యా? అక్షర స్వరూపమే బ్రహ్మస్వరూపము. ఆ అక్షరం ఏమిటయ్యా? ఒకటే ఏకాక్షరం. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అనేటటువంటి ఓంకారాన్ని అనుసంధానం చేయడమే బ్రహ్మానుసంధానం అంటే. కాబట్టి ఆ బ్రహ్మానుసంధానానికి నీవు ఎలా వినియోగించాలంటే ఇప్పుడు యోగం అంటే ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. 3 మాతృకలతో కూడినటువంటి అకార ఉకార మకార మాతృకలతో కూడినటువంటి ఓంకారానుసంధానం చేస్తేనేమో శబ్ద బ్రహ్మాన్ని అనుసంధానం చేస్తాం. ఈ 3 కాకుండా అర్ధానుస్వారం బిందు దాన్ని లక్షించి మకారం, కేవల మకారం అంటే అర్థం ఏమిటి? శబ్దరహితంగా గనక నువ్వు చేసినట్లయితే ఆ శబ్దరహిత బ్రహ్మమే నిజమైనటువంటి బ్రహ్మం. అంటే మళ్ళా బ్రహ్మాన్ని ఏం చేసేటప్పుడు సృష్టి వ్యవహారంతో కూడుకొని ఉన్నటువంటి నాద రూపంతో కూడుకున్నటువంటి బ్రహ్మము ఒక స్థితి, నాదరహితమైనటువంటి స్థితిలో ఒక స్థితి. సగుణ బ్రహ్మ, నిర్గుణ బ్రహ్మ, ఆయనలోనే మళ్ళీ 2 భాగాలు ఉన్నాయట. ఎందుకనిట? అనంత సృష్టి వ్యవహరించడానికి ఒక భాగం పనిచేస్తుంది, అనంత సృష్టి యొక్క వ్యవహారంతో సంబంధం లేకుండా ఒక భాగం అన్నది.
అర్థమైందండి? ఇలాగా ముందు 2 భాగాలు తెలుసుకోవాలి. తర్వాత ఈ రెండింటికి సాక్షి 3వ స్థానం. అర్థమైందండి? త్రిపాదోర్ధ్వగతం బ్రహ్మ పైకి చూస్తే 3 పాదములతో వ్యాపించి ఉన్నది. దాన్ని అకార ఉకార మకారములని చెప్తున్నారు. ఆ 3వ పాదంలో అంత్యమైనటువంటి అర్ధానుస్వారాన్ని శబ్దరహిత స్థితిని లక్షించి నువ్వు ప్రయాణం చేస్తే అప్పుడు నిర్గుణ బ్రహ్మ పదవిని చేరతాం అన్నమాట. అలాంటి లక్ష్యాన్ని ఇక్కడ విశదీకరిస్తున్నారు అన్నమాట. ఇప్పుడు యోగ లక్ష్యం మారిపోయినా మారిపోలేదా? ఇంతకుముందు యోగం అంటే ఏంటి? యోగా చిత్తవృత్తి నిరోధక, కేవలం విషయాసక్తతను విసర్జించడానికి ఉపయోగపడేది, లేదు నీ ప్రాణమనోవేగాలను హృదయ స్థానంలో నిరోధించేది, అంతవరకే వాడుకున్నావు యోగాన్ని. ఇప్పుడేం చేశాడు? హృదయ స్థానంలో నిలబడి ఉండి సంకల్ప నిరోధం చేయడం యోగమే. ఇంకేం చేశాడు? ఇప్పుడు ఆత్మ సాక్షాత్కార జ్ఞానం కలిగిన దానివల్ల ఆత్మ సాక్షాత్కార జ్ఞానం కలిగిన స్థితిలో యోగం చెప్తున్నాడు. మళ్ళా ఇప్పుడు ఏ యోగం చెప్తున్నాడు? ఓం విద్యేకాక్షరం బ్రహ్మ ఓంకారోపాసనకు సంబంధించినటువంటి యోగాన్ని వివరిస్తున్నారు ఇక్కడ. అర్థమైందండి? ఇది అర్హతలు ఎక్కడికక్కడ తెలుసుకున్నారు కదా. ఓంకారోపాసన చేయాలంటే ఏముండాలి? మనకి ఆత్మ సాక్షాత్కార జ్ఞానం ఉండాలి. అర్థమైందండి? ఈ ఓంకారోపాసన పేరే బ్రహ్మానుసంధానం అని అంటారు. యోగమును స్వరముతో లేక నాదముతో చేర్చుకోలేను, బ్రహ్మమును నాదరహితముగా భావింపవలేను, స్వరరహితముగా భావన చేయుట చేత ఉన్నది బ్రహ్మమంటలా ఉన్నది అన్నాడు. బ్రాకెట్లో ఆ బ్రహ్మము లేకపోవట్లేదు అంటే వ్యవహరిస్తున్నటువంటి వాడు లేడనమాట అని అర్థం. నిర్గుణ బ్రహ్మమునందు సగుణ బ్రహ్మమునకు ఆధారం లేదు. నిర్గుణ బ్రహ్మ విలక్షణంగా ఉంది. అంటే అర్థం ఏమిటంటే ఏకకాలంలో సర్వాధారంగానూ ఉన్నది, నిరాధారంగా కూడా ఉన్నదన్నమాట. ఆ స్థితి శబ్దరహితమైనటువంటి స్థితిలో ఒకే క్షణంలో సర్వాధారంగా కూడా ఉన్నది, నిరాధారంగా కూడా ఉన్నదన్నమాట. ఉన్నది అనుటకు మాత్రమే వీలవుతున్నది కానీ దానికి ఏం లేవు, వ్యక్తీకరణలు లేవన్నమాట. అంటే పరబ్రహ్మ స్థితి యొక్క ప్రతిపాదన ఇక్కడ వేశాడు అనమాట. ఇక్కడ వరకు బ్రహ్మం అంటూ ఇప్పుడు దేనికి ప్రతిపాదన వేశాడు? పరబ్రహ్మ స్థితికి సంబంధించినటువంటి శబ్దరహిత స్థితి. నిశ్శబ్దో బ్రహ్మ ఉచ్యతే. ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ అనే శబ్ద బ్రహ్మాన్ని సూచిస్తూ ఉంటే నిశ్శబ్దో బ్రహ్మ ఉచ్యతే అనేది నిర్గుణ బ్రహ్మకు సంబంధించినటువంటి వాక్యం అన్నమాట. ఆ నిర్గుణ బ్రహ్మనే పరబ్రహ్మ వాచ్యంగా పిలుస్తారు. కాబట్టి ఆ పరబ్రహ్మ వాచ్యాన్ని ఇక్కడ ప్రతిపాదిస్తున్నాడు. ఉన్నది అనేది రుజువు కావట్లేదు, అలానే లేదుంటాయేమో అని లేకపోవట్లేదు అన్నాడు. అంటే ఇప్పటి వరకు రుజువులు గుర్తులు దేంతో పట్టుకొచ్చావు? కిందేమో ప్రాణమనస్సులతో పట్టుకొచ్చావు. హృదయ స్థానంలోకి వచ్చినాక దేంతో పట్టుకొచ్చావు? చైతన్య ఆధారంగా పట్టుకొచ్చావు. చైతన్య ఆధారం అంతా సగుణ బ్రహ్మముగా ఉన్నది. చైతన్యం రహితమైనటువంటి స్థితిలో ఎలా ఉన్నావు? ఆత్మ లేదు, ఏమి లేదు. అక్కడ ఇప్పుడు ఏమి లేవు. ఆత్మ అంటేనే చైతన్యం, వేరే ఏమి లేదు. ఆత్మన్నా చైతన్యం అన్నా రెండు ఒకటే. సాక్షి అన్నా, నేనన్నా, ఆత్మ అన్నా, చైతన్యం అన్నా, ప్రజ్ఞ అన్నీ ఒకటే. ఇవన్నీ ఒకే సమానార్థకాలు స్థితి భేదం చేత ప్రయోగించబడ్డాయి అన్నమాట. నిర్గుణ బ్రహ్మస్థానంలో ఏం లేదయ్యా, ఏ చైతన్యము లేదు, ఏ వ్యవహారము లేదు. అటువంటి వాడు పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మ వాచ్యాన్ని ఇక్కడ ప్రతిపాదిస్తున్నాడు. దాని విషయం పైకి ఇంకా తర్వాత మాట్లాడితే మాట్లాడు. లేకపోవట్లేదు అనకపోతే అసలు మోక్షం లేదు. అర్థమైందండి? పరబ్రహ్మ వాచ్యాన్ని తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు నీకు మోక్షం మొదటే చెప్పాడు కదా. ఏ లక్ష్యంతో చెప్తున్నాడు ఈ ఉపనిషత్తుని? పరబ్రహ్మ వాచ్యాన్ని సూచించడానికి, పరబ్రహ్మ నిర్ణయాన్ని తెలియజేయడానికి ఉపనిషత్తు చెప్తున్నాడు. ఆ పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందడమే మోక్షం అంటే అర్థం. అర్థమైందంటే ఎవరికి వాళ్ళు ఇప్పుడు ఇక్కడ వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇక్కడ నీతో పాటు ప్రయాణం చేసేవాడు ఎవరు లేడు. నువ్వే ప్రయాణం చేయాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేయాలో, ఎలా ప్రయాణం చేయాలో, ఏ సాధన చేయాలో, ఏ సాధన చేస్తే ఏ ఫలితం వస్తుందో, ఆ సాధనా స్థితి వల్ల నువ్వు తర్వాత స్థితికి ఏం చేయాలో కూడా వెంటనే ఒకదాని తర్వాత వరుసగా చేస్తున్నారు. సాధనా క్రమం ఉంది, సిద్ధాంత క్రమం కూడా ఇక్కడే ఉంది. కాబట్టి ఇవన్నీ ఏ లక్ష్యంతో చెప్పబడుతున్నాయి? పరబ్రహ్మం అనే లక్ష్యంతో పరబ్రహ్మ నిర్ణయ జ్ఞానం పొందాలన్నమాట. తదేవం నిష్కళం బ్రహ్మ నిర్వికల్పం నిరంజనం తద్బ్రహ్మ అహమితి జ్ఞాత్వా బ్రహ్మ సంపద్యతే ధ్రువం. కాబట్టి ఆ పరబ్రహ్మ వాచ్యమైనటువంటి దాని యొక్క విశేషణాలు చెప్తున్నారు. నిష్కళం, నిరంజనం, నిర్వికల్పం, అహమితి జ్ఞాత్వా. బ్రహ్మ అహం ఇది జ్ఞాత్వా, తనను తాను తెలుసుకునేటటువంటి జ్ఞానం లేదు. బ్రహ్మం అన్నంతవరకు ఏముండాలి? తనను తాను తెలుసుకునే జ్ఞానం కూడా ఉంది. పరబ్రహ్మం అన్నప్పుడు ఏమైంది? తనను తాను గుర్తించే జ్ఞానం కూడా లేదు. అర్థమైందండి? నిష్కళం అంటే ఏమిటి? ఈ సృష్టి మొత్తము కూడా
కళాకాలము చిత్తు సమస్సు పరశివం అనే 5 భాగాల చేత ఏర్పడింది అనంత విశ్వం కూడా. ఆ కళ నిష్కళైపోయింది. సంకల్ప వికల్పాత్మకం చేత అనంత సృష్టి ఉత్పన్నమైంది. అది నిర్వికల్పం అయిపోయింది. అర్థమైందండి? నిరంజనం. నిరంజనం అంటే అర్థం ఏంటి? రంజనం అంటే ఆనందభావం. ఆనందభావం రహితం అయిపోయింది పరబ్రహ్మస్థితిలో. కాబట్టి ఇప్పుడు ఏం లేదు అక్కడ. సచ్చిదానంద శబ్దంలో ఉన్నటువంటి ఆనంద శబ్దం లేకుండా పోయింది. చిత్ అనే వ్యవహారం సగుణ బ్రహ్మంలోనే పోయింది. తద్రూపమైనటువంటి బ్రహ్మము ఏమయ్యాడు? ఇప్పుడు పరబ్రహ్మం అయ్యాడు. ఏ లక్షణాలతోటి? నిష్కళ, నిరంజనం, నిర్వికల్పం. అర్థమైందండి? నేను బ్రహ్మమని చెప్పేటటువంటి వాడే లేకుండా పోయాడు. అహమితి జ్ఞాత్వా, తన్ను తాను తెలుసుకునేవాడే లేడు పరబ్రహ్మస్థితిలో. బ్రహ్మ సంపద్యతే ధ్రువం. ధ్రువం అంటే మార్పు చెందనిది. ధ్రువం అంటే మార్పు చెందనిది. కాబట్టి పరబ్రహ్మం అంటే అర్థం ఇది. ఈ పరబ్రహ్మం అనే ధ్రువం అనేటటువంటి పద్ధతిలో లక్ష్యంలో ఈ ఉపనిషత్తు బోధిస్తూ ఉంటుంది. ఇట్టి ఆ బ్రహ్మము నిష్కలముగాను, నిర్వికల్పముగాను, నిరంజనముగాను, అనగా శాంతమైనది, మనస్సునకు కార్యము లేనిది ఉన్నది. ఆ బ్రహ్మమే నేను అని తెలుసుకుని ఎడల సత్యముగా బ్రహ్మమే అగుతున్నాడు. ఇదంతా ఎవడికి చెబుతున్నాడు? సాధకుడు. మళ్ళీ నేను వదిలేసి పైకి వెళ్ళాం. ఎక్కడున్నాడు? ఇప్పుడు హృదయంలో ఏ సాధన అయితే బ్రహ్మానుసంధానం చేస్తున్న సాధకుడు పరబ్రహ్మవాక్యం తెలుసుకోగానే ఏమయ్యాడు? తానే లేకుండా పోయాడు. పరబ్రహ్మవాక్యం తెలియనంత వరకు తాను బ్రహ్మముగా ఉన్నాడు. అర్థమైందండి? విషయ వ్యవహారం కలిగి ఉన్నప్పుడు జీవుడుగా ఉన్నాడు. అర్థమైంది? ప్రాణ మనస్సులతోటి విషయ వ్యవహారం వ్యావృత్తి కలిగిన వాడు జీవుడు. హృదయంలో సంకల్ప వ్యావృత్తి కలిగినటువంటి వాడు బ్రహ్మము. అర్థమైందండి? ఈ 2 వ్యావృత్తులు లేనివాడు నేనే అనేవాడు అన్ని దశల్లో కూడా సాక్షిగా ఉండి ఆ సాక్షిత్వంలో పెంచుకుంటూ పోయి ఉన్నాను అనే దానికి వచ్చి ఏమి చేయనివాడు. లేడంటే మళ్ళీ మోక్షం లేదు, బ్రహ్మ లేదు. అందుకని లేకపోలేదు, ఉన్నది అని, ఏమి చేయడని, నిర్వికల్పం అని, నిరంజనం అని ఇన్ని మాటలు చెప్పాల్సి వస్తుంది. మళ్ళీ నేను ఎందుకు అనుసంధానం చేశాడు? నీకంటే వేరుగా అది ఉన్నదని చెప్పి గుర్తు తెచ్చుకుంటే అద్వైత సిద్ధి జరగల. మళ్ళీ నేను తీసుకొచ్చాడు. కనుక సాధకుడే ఇవన్నీ అయ్యాడు. చివరికి సాధకుడే లేకుండా పోయాడు అనకూడదు. సాధకుడే ముక్త స్థితిలో ఇది అయ్యున్నాడని చెప్పడానికి లేదు. అయ్యున్నాడు. నిర్వికల్పం అనంతం చ హేతు దృష్టాంత వర్జితం. నిర్వికల్పం అనంతం చ హేతు దృష్టాంత వర్జితం. అప్రమేయం అనాదించ యద్ జ్ఞాత్వం ఉచ్యతే బుధః. ఏ బ్రహ్మము నిర్వికల్పమైనదో, కారణము లేనిదో, ప్రమాణము లేనిదో, ఊహింప నలవి కానిదో, అనాది అయినదో దానిని జ్ఞాని అయిన వాడు తెలుసుకొని బంధము నుండి తొలగుతున్నాడు. బంధం తొలగించుకోవట్ల, బంధం నుండి తొలగుతున్నాడు. అంటే వాడు లేకుండా పోతున్నాడా? బంధం తొలగిపోతుందా? వారు లేకుండా పోతేనేమో జన్మరాహిత్యం. కేవలం బంధం తొలగితే మాత్రం ముక్తి. అర్థమైందండి? ఇక్కడున్న ఈ 2 శ్లోకాలని జన్మరాహిత్య పద్ధతిగా అంటే మోక్షం అనే లక్ష్యంతో చెప్పచ్చు, ముక్తి అనే లక్ష్యంతో కూడా చెప్పచ్చు. కేవలం జీవుడు బ్రహ్మము మధ్యలోనే విచారణ చేస్తేనేమో ముక్తి, బ్రహ్మము పరబ్రహ్మము మధ్య విచారణ చేస్తేనేమో జన్మరాహిత్యం. అర్థమైందండి? ఈ పదాలే. వీటినే సంకల్పంతో వ్యవహరిస్తున్నవాడు బ్రహ్మమని నిర్ణయం చేసి ఆ సంకల్పము వికల్పము నిర్వికల్పము మధ్యలో గనక మాట్లాడితే జీవ బ్రహ్మల మధ్యలో మాట్లాడుకుంటే అది ముక్తి అవుతుంది. అదే ఇందాక చెప్పినట్టుగా నీవెవరవయ్యా? అనంత విశ్వానికి సంకల్ప వ్యవహారంతో ఉన్నటువంటి నిర్గుణ బ్రహ్మను నేను కాదు, సగుణ బ్రహ్మను కూడా నేను కాదు, నేను పరబ్రహ్మమును, నాలో 2 లేవు, నేను లేనివాడను అనే దశ దాకా వచ్చేసాడు అనుకోండి. బంధములు తొలగును, భ్రాంతి తొలగిపోవును. అర్థమైందండి? మోక్ష స్థితిలో ఏమైంది? నువ్వే లేకుండా పోయావు. నువ్వు లేకుండా పోయిన తర్వాత నిన్ను పట్టేదేవి? ఉన్నానంటే పట్టుకుంటుంది కానీ మాయ అయినా భ్రాంతి అయినా భ్రమైనా ఎవరిని పట్టుకున్నాడా? ఉన్నానన్నవాడిని పట్టుకుంది. నువ్వు ఏ రకంగా ఉండు, జీవుడు అనుకో, కాసేపు ఈశ్వరుడు అనుకో, కాసేపు ఇంకోటి అనుకో, ఏ స్థితికి ఆ స్థితి నేను కూడా ఉన్నానంటుంది నీతో పాటు. నేనే లేనన్నప్పుడు ఏమైంది? నిన్ను పట్టుకునేది లేకుండా పోయి.
అర్థమైందండి? ఇది అసలు పద్ధతిగా మాట్లాడితే. అక్కడ ఆ దశ దాకా వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ చివరి మాటలు కూడా చెప్తున్నాను, తెలుసుకుంటే మంచిదే. జ్ఞాన స్వరూపం కూడా అది చెప్పచ్చు, అచలం కాదు. న నిరోధో నచోత్పత్తిర్న బంధో నచ సాధకః న ముక్షుర్న వై ముక్త ఇచ్చేషా పరమార్థత. అని ఈ పరబ్రహ్మ స్థితిలో ఉంటే ఏమేమి లేవయ్యా, ఏమీ లేవు. నా సాధక, సాధకుడు కూడా లేడు. నాశనం లేదు, ఉత్పత్తి లేదు, ఆది లేదు, అంతం లేదు. బద్ధుడు కాదు, ఉపాసకుడు కాదు, సాధన చేసేవాడు లేడు. ముముక్షువు లేడు, ముక్తుడు లేడు. బంధము లేదు, ముక్తి లేదు. ముముక్షం ముక్తి కావాలన్నవాడు లేడు, ముక్తి సిద్ధించిన వాడు లేడు. ఎక్కడా? ఇదే నిశ్చయమైన పరమార్థ తత్వము. పరమార్థ తత్వం. ఎప్పుడైనా ఇదంతా పరబ్రహ్మవాచ్యం అండి. బ్రహ్మవాచ్యానికి పెట్టుకోకూడదు. ఉపనిషత్తును ఎప్పుడూ కూడా బ్రహ్మవాచ్యానికి ఆపకూడదు అనమాట. దీన్ని బ్రహ్మవాచ్యానికి ఆపితే ఉపనిషత్తుల తర్వాత మరొక శాస్త్రం లేదు, ఇదే ఆఖరి శాస్త్రం. కాబట్టి ఉపనిషత్తులు ఎప్పుడూ కూడా ఎక్కడ దాకా తీసుకెళ్ళి విడిచిపెడతాయి? నిన్ను పరబ్రహ్మ స్థితిని నీకు స్పష్టంగా తెలియజెప్పి విడిచిపెడుతున్నాయి. అక్కడ ఎవరు లేరు? ఎవరూ లేరయ్యా, నువ్వు కూడా లేవు. అక్కడికి విడిచిపెడతాయి. ఏక ఏవాత్మా మంతవ్యో జాగ్రత్స్వప్న సుషుప్తిషు స్థానత్రయ వ్యతీతస్య పునర్జన్మ న విద్యతే. జాగ్రత్స్వప్న సుషుప్తుల యందు మననము చేయదగిన ఆత్మ ఒక్కటే. త్రివిధ జాగ్రత్స్వప్న సుషుప్తి స్థానములను అవస్థలను అతిక్రమించిన వారికి పునర్జన్మము లేదు. అయితే సంగతి ఎందుకయ్యా ఈ త్రిపుటి గురించి చాలా చోట్ల చెప్తూ ఉంటారు కదా, అవస్థాత్రయం గురించి, శరీరత్రయం గురించి, గుణత్రయం గురించి, వీటన్నిటి గురించి ఎందుకు చెప్తున్నారట? నీకు పునర్జన్మ ఎక్కడి నుంచి కలుగుతోంది? మన వాళ్ళందరూ ఒకటి చెప్తున్నారు కదండి, మీరు పునర్జన్మ నిరూపించండి. నిరూపిస్తే ఏదా కదా లేదు కదా మేము ఒప్పుకుంటామంటారు. ఇప్పుడు పునర్జన్మ నిరూపించడా లేదా? త్రిపుటిలో ఒకదాని తర్వాత ఒకదాని నుంచి మరొకటి ఉత్పన్నం అవడమే పునర్జన్మ అంటే. అంటే ఈశ్వరుడు ఉన్నంత వరకు జీవుడు ఉంటాడు, ఈశ్వరుడు జీవుడు ఉన్నంత వరకు జగత్తు కూడా ఉంటుంది. ఇది ఒకదాని నుంచి మరొకటి జగదుత్పత్తి స్థితిలయములు జరుగుతూ ఉన్నాయి. ఈ మూడింటి మధ్య ఉన్నంత వరకు అవస్థాత్రయం ఉంటుంది, ఈ మూడింటి మధ్య ఉన్నంత వరకు గుణత్రయం ఉంటుంది, ఈ మూడింటి మధ్య ఉన్నంత వరకు అన్ని మూడుగా ఉన్నవన్నీ ఉంటాయి. అవన్నీ ఉన్నంత వరకు పునర్జన్మ ఉంటుంది. పునర్జన్మ నా విద్యతే. విద్యతే అంటే ఉండదు, నా విద్యతే ఉండదు, విద్యతే అంటే ఉంటుంది. అర్థమేనండి? నా విద్యతే ఎప్పుడు ఉండదు? మోక్షం వస్తే ఉండదు. మోక్షం అంటే ఏమిటి? పరబ్రహ్మ నిర్ణయం తెలియడమే మోక్షం. ఆ పరబ్రహ్మ నిర్ణయ జ్ఞానంలో నువ్వు లేని స్థితిలో నువ్వు లేనివాడుగా ఉండటం. అట్లా ఉన్నప్పుడు పునర్జన్మ నా విద్యతే. అంటే జగజ్జీవేశ్వరులు అనే త్రిపుటి లేదు అక్కడ. అన్ని త్రిపుటులు లేవు, రహితం. త్రిపుటి రహితం, పరబ్రహ్మములో త్రిపుటి రహితం. అర్థమేనండి? ఏక ఏవ హి భూతాత్మా భూతే భూతే వ్యవస్థితః ఏకదా బహుదా చైవ దృశ్యతే జలచంద్రవత్. ఇప్పుడు చెప్తున్నాడు ఏమండి, ఉన్నదంతా ఆత్మే అన్నారు కదా ఇప్పటి వరకు. పై విషయం వదిలేశాడు, ఇక ప్రశ్నలు వేయడం మొదలుపెట్టాడు. ఎవరు విన్నవాళ్ళు ఇప్పటి వరకు ఏం చెప్తున్నారు మీరు? అంతటా ఉన్నది ఆత్మస్వరూపమే, అంతటా సాక్షిగానే ఉన్నది కదా. ఆ ఆత్మ సంగతి ఏమిటి? ఇప్పుడు ఏక ఏవాత్మ, అంతటా ఉన్నది ఒకే ఆత్మస్వరూపమే. భూతే భూతే వ్యవస్థిత అంటే పంచభూతాత్మకంగా, జీవులుగా, జడచేతనాలుగా, ఎన్ని రకాలుగా చెప్పి ఈ సృష్టి గురించి అన్నింటిలోనూ ఉన్నదేది? అదే ఆత్మ, ఒకే ఆత్మే. ఎలాగా? ఏకదా బహుదా చైవ, ఏకంగా ఉన్నా అనేకంగా ఉన్నా. దృశ్యతే జలచంద్రవత్. దృశ్యతే జలచంద్రవత్ అంటే అర్థం ఏంటి? కొండలోనూ చంద్రుడే, సముద్రంలో చంద్రుడే, ఎక్కడ చూసి చంద్రుడే. నీటిలో ప్రతిబింబించిన ప్రకాశం వలె ఉన్నట. అర్థమైందా? ఆత్మ అనేది ఎలా ఉన్నది? ఇప్పుడు బ్రహ్మ ప్రకాశం నీటిలో ప్రతిబింబించింది అంటే మనసులో, అంతఃకరణంలో ప్రతిబింబించింది. ప్రతిబింబించినప్పుడు దాని పేరేమిటి? ఆత్మ. నీ అంతఃకరణ సాక్షి పేరు ఆత్మ. అర్థమేనండి? ఇప్పుడు ఆత్మజ్ఞానం అంటే ప్రతిబింబ జ్ఞానమే. ఆత్మ సాక్షాత్కారం అంటే అర్థం ఏమిటి? అంతఃకరణ సాక్షిని తెలుసుకోవడం అంతే. అసలు బ్రహ్మను ఎక్కడ తెలుసు? అంటే ఎక్కడ దాకా మాట్లాడితే? చివరి దశల దాకా మాట్లాడితే. పరబ్రహ్మ నిర్ణయాత్మక జ్ఞానం దాకా మాట్లాడిన వాడు మాట్లాడుతున్నాడు ఇప్పుడు. అర్థమైందండి? చివరి దశ
మోక్ష స్థితిని అనుభవించినటువంటి వాడు, నేనే లేనన్నవాడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఆత్మ విషయం గురించి. అది చంద్రుని యొక్క ప్రతిబింబం లాంటిది, సూర్య ప్రతిబింబం కాదు. ఇప్పుడు అది ఇంతకుముందు మొదలెట్టినప్పుడు ఏం చెప్పాడు? సూర్య ప్రతిబింబం అన్నాడు. అనేప్పుడు అది బలంగా ఉంది, మన వ్యాపారం ఉందన్నమాట అక్కడ. ఇప్పుడు ఇక్కడ ఏమైపోయింది? చైతన్య రహితం అయిపోయినాడు. చైతన్య రహితం, సంకల్పరహితం, నిష్కళం, నిర్వికల్పం, నిరంజనం. ఈ స్థితి నుంచి ఇప్పుడు సృష్టి సంగతి మాట్లాడుతున్నాడు. ఈ సృష్టి అంతా ఎలా ఉన్నాయా? జలంలో ప్రతిబింబించినటువంటి చంద్ర ప్రతిబింబంగా పేలవంగా ఉంది. జలంలో చంద్ర ప్రతిబింబం స్పష్టంగా ఉంటుందా? అలా ఉన్నదయ్యా. భూతములకు ఆత్మ అయిన వాడు ఒక్కడే ప్రతిభూతమునందు ఉన్నాడు. జలమునందు చంద్రుని వలె ఒకడుగాను అనేకముగాను కూడా కనబడుతున్నాడు. ప్రతిబింబం అన్నప్పుడు ఏకమన్నా అనేకమన్నా అన్ని ఏవైనా ప్రతిబింబములే కదా. ఘట సంవృతం ఆకాశం నీయమానే ఘటేయథ ఘటో నీయేతనాకాశ తద్జీజో నభోపమః. ఘట సంవృతం ఆకాశం నీయమానే ఘటేయథ ఘటో నీయేతనాకాశ తద్జీజో నభో ఉపమః. ఘటమును తీసుకొని పోవునప్పుడు అందుండు ఆకాశమును కొనిపోవట లేదు. అది ఘటన ఏం చెప్పారండి ఉపమానం? కొండ ఉన్నంత వరకు కొండలో ఆకాశం ఉంది, కొండ పట్టుకుపోతే కొండలో ఉన్న ఆకాశాన్ని కూడా పట్టుకుపోతున్నావు. ఇప్పుడు నువ్వు లేదండి, ఆకాశం కాదన్నా. ఆకాశం కదులుతుంది ఎక్కడైనా? కొండ కదులుతుంది అనవచ్చు, కానీ కొండలో ఉన్న ఆకాశం కూడా కదిలింది అనవచ్చా? ఘటమును తీసుకొని పోవునప్పుడు అందుండు ఆకాశమును కూడా కొనిపోవట లేదు. ఘటనము మాత్రమే కొనిపోవునట్లు సజీవుడైన వాడు ఆ ఆకాశమునకు సమానముగా ఉన్నాడు. అది సంగతి. ఇప్పుడు ఉన్నాడనా లేడనే? ఉన్నట్టేనండి. ఆకాశ సమానంగా ఉన్నట్ట జీవుడు. ఇప్పుడు ఇంతకు ముందు ఎలా ఉన్నాడు? విషయావృత్తితో వచ్చిన జీవుడు మాట్లాడాడు. ఇప్పుడు పరబ్రహ్మము తెలిసినటువంటి మోక్షంలో ఉన్నవాడు జీవుడి సంగతి ఏం మాట్లాడుతున్నాడు? గగన సదృశంగా ఉన్నవాడెవడో వాడు జీవుడు. నువ్వు ఏ జ్ఞాతనైతే అక్కడ నిరూపించావో ఆత్మను అంటున్నావో ఆ ఆత్మ పరబ్రహ్మ నిర్ణయం తెలిసినప్పుడు జీవుడయ్యాడు. బ్రహ్మ నిర్ణయంతో ఉంటేనేమో ఈ ఆత్మే గొప్పది. ముక్తి దశలో, మోక్ష దశలో, జన్మరాహిత్య దశలోకి వచ్చేటప్పటికి అక్కడి నుంచి చూసేవాడికి ఈ జ్ఞాత, ఈ పిండాండ సాక్షి ఎవడైతే ఉన్నాడో వాడే జీవుడు. ప్రత్యేగాత్మను ఎవడైతే అంటున్నావో వాడే జీవుడు. వాడు ఆకాశ సమంగా ఉన్నాడు. ఘటవద్ వివిధాకారం విద్యమానం పునః తద్వేదే చ తద్వేదే చ జానాతి చ నిత్యశః. ఘటము వలె శరీరము వివిధములైన ఆకృతి కలది. మరలా మరలా నాశనము నొందదగిన శరీరము తన యొక్క నాశమును తెలుసుకొనలేదు. వాడు అనగా ఆత్మ మాత్రము సదా తెలుసుకుంటున్నాడు. ఎవడైతే సాక్షిగా ఉన్నాడో వాడు తెలుసుకుంటున్నాడు వీటన్నింటినీ. వారేవి ఎప్పుడూ కూడా తెలుసుకోవడం లేదు. శబ్దమాయా ఆవృతోనైవ తమసోయాతి పుష్కరే భిన్నే తమసి చైకత్వ ఏక ఏవానుపశ్యతి. శబ్దాది ప్రపంచమైనట్టి మాయ చేత ఆవరింపబడి ఉండువాడు ఆ మాయ అయినది అంధకారము నుండి ప్రకాశమునకు వచ్చుటయే, ప్రకాశమైన బ్రహ్మమును తెలుసుకొనుటయే లేదు. ఆ అంధకారము తొలగిపోయిన ఎడల ఏకమైన స్థితిని ఒక్కడగానే చూస్తున్నాడు. చాలు, పవర్ఫుల్ అయిపోతారు. మీరు ప్రశాంతంగా మన ప్రార్థన చేయండి.